సంతోషం మీ అందరికీ వాద ఈ ఫ్యాన్ కట్టేది. అందరు బాగున్నారా? సౌండ్ రాట్లా. టెస్టింగ్ హాల్ టెస్టింగ్ హాల్ సౌండ్. చాలా సంతోషం. మరి ఈరోజు మరి ఈ విధంగా ఈ మందిరంలో మనం అందరం చేరి, ఈ మందిరం బయట మీటింగ్ పెట్టారు కానీ మందిరం లోపల అయితే మొదటిసారి నేను రావాలి. చాలా సంతోషం. మరి దేవుని దాసులు చక్కని బైబిల్ కాలేజీలో మా ఎన్సిపిఎస్ మంచిగా తర్పిదైన దైవజనం. అంత మాత్రమే కాదు, ఆయన కరోనా టైంలో ఎక్కువగా మాతో కలిసి శ్రమపడ్డారు. కరోనా టైంలో భోజనం లేని వారందరికీ భోజనాలు అందించేటప్పుడు దగ్గర ఆ సంవత్సరం అంతా 2020 సంవత్సరం అంతా ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా చాలా సంవత్సరం తర్వాత సంవత్సరం సూదుల ప్రసాదరావు గారు, అలాగే ప్రసాద రాజు గారు, అలాగే మహిమా జ్యోతి వారు ఈ అద్భుతమైన కూడికను ఏర్పాటు చేసుకొని ఈ సంఘ అభివృద్ధి కొరకు, ఈ సంఘం ఉన్నతంగా ఆశీర్వదించబడడానికి, ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఆత్మీయంగా ఎదుగుదల కొరకు ఈ రివైవల్ మీటింగ్స్, ఈ ఉజ్జీవ కూడిక చాలా మంచి ఒక్కరోజు కూడిక వచ్చి మీరు చాలా పెద్ద చక్కని వాక్య అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మనమందరం లూకాసు వార్త 15వ అధ్యాయం. ఇది వెరీ అందరికీ తెలిసింది, కానీ చాలాసార్లు మనం ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఇక్కడ ముగ్గురు పాత్రలు కనబడుతున్నారు. డాడీ ఉన్నాడు, ఇద్దరు కుమారులు కనబడు, ఒక ఆయన పెద్ద ఆయన, ఒక ఆయన చిన్న కుమారుడు. కనుక ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తుల గురించి కూడా మనం ధ్యానం చేయాలి. చాలాసార్లు ఈ 15వ అధ్యాయం తీయగానే ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు మాత్రమే మనం ధ్యానం చేస్తాం. కానీ వి ఫర్గెట్ అబౌట్ ఫాదర్, డాడీని మర్చిపోతాం. వి ఫర్గెట్ అబౌట్ ద ఎల్డర్ సన్, పెద్ద కుమారుడిని మర్చిపోతాం. కానీ ఇవాళ మనం ఈ మూడు పాత్రల్ని కూడా మనం ధ్యానం చేయాలి. మొట్టమొదటిగా మనం 15వ అధ్యాయంలో 11వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఆయన ఇట్లానే, ఒక మనిషినికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో డిమాండింగ్గా ఉన్నారు? వాళ్ళ చిన్న కుమారుడు డిమాండ్ చేస్తున్నాడు డాడీని, ఐ వాంట్ దిస్, డాడీ నాకు ఇది ఇచ్చే. సో ఎంతమంది మీరు దేవుణ్ణి డిమాండింగ్గా అడుగుతున్నారు? ప్రార్థన అంటే డిమాండింగ్ కాదు. ఇవాళ చాలా మంది ప్రార్థన కూడా మనం చూస్తున్నాం డిమాండింగ్ ప్రేయర్, దయచేయి, కాకపోతే ఏం చేస్తావు దయచేయకపోతే. కనుక దట్ ఈస్ నాట్ ద వే యూ హ్యావ్ టు ఆస్క్. యూ హ్యావ్ టు ఆస్క్ హంబలీ, ఎంతో చక్కగా దీనత్వం కలిగి, ప్రభువా మీ చిత్తం అయితే నాకు ఇది దయచేయమని అడగడం వేరు. కానీ దయచేయి ఏంటంత గంభీరంగా అడిగేస్తే దేవుడు ఇచ్చేస్తాడా? కానీ దేవుడు ఎంత జాలి కలిగిన, ప్రేమ కలిగిన దేవుడు అని అంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హూ యువర్ గాడ్ ఈస్, హౌ పవర్ఫుల్ యువర్ గాడ్ ఈస్. అందుకనే పౌలు గారు సంఘం గురించి ప్రార్థన చేస్తూ, చర్చ్ గురించి ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, చర్చ్ అభివృద్ధి కొరకు, చర్చ్ క్షేమం కొరకు, సంఘంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా కడుపు నొప్పి తాకడం గురించి, తలనొప్పి తాకడం గురించి, వారు ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, ఈ విషయాల గురించి ప్రార్థన చేసిన ఏ పత్రికలు కూడా మనకు కనబడదు. అంటే వాళ్ళకి సమస్యలు లేవా? ఉన్నాయి. వాళ్ళకి అవసరతలు లేవా? ఉన్నాయి. వాళ్ళకి జబ్బులు లేవా? ఉన్నాయి. కానీ వాటికన్నా ప్రాముఖ్యమైనది ఆత్మీయమైన విషయాల గురించి. ఇవాళ నేను అంటాను, ఇక్కడ కూర్చున్న మీరు, మీ ఆత్మీయమైన స్థితి ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ స్పిరిచువల్? మీ స్పిరిచువల్ స్థితి దేవుడికి ఇష్టంగా, దేవుడికి అనుకూలంగా ఉందా? ఇవాళ మేము ఉదయకాలం వాక్యం ధ్యానం చేసాం, ఒక చిన్న వచ్చినాం.
ఆ వచనం ఏంటంటే ఆయన ప్రేమించేవారు కాదు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరికే అన్నీ జరుగుతాయంట. దేవుడు కీడుని కూడా మేలుగా మార్చేస్తాడు. అంటే మన జీవితంలో మేలు దేవుడు చేయాలంటే, మన జీవితంలో దేవుడు ఉపకారం మనం చేయాలనంటే మనం మొట్టమొదటిగా దేవుడిని ప్రేమించడం రావాలి. ఎంతమంది దేవుడిని ప్రేమిస్తారు? సెల్ఫిష్ పీపుల్గా వీఆర్ డిమాండింగ్ ఫర్ అవర్ ఓన్ నీడ్స్. ఇక్కడ వాడి అవసరతల కొరకు తండ్రిని డిమాండ్ చేస్తున్నాడు. నాకు రావాల్సింది ఇచ్చి. ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమేమో, నాకు వచ్చి భాగమేమో. మాటలో చెప్పాలంటే అడిగే హక్కు ఇతనికి ఉందంటారా? ఆస్తిని పొందుకునే హక్కు ఇతనికి ఉందంటారా? ఏదో చెప్పండి మీరు, ఎస్ ఆర్ నో. ఉందా లేదా చెప్పాలి. నేను అంటాను, ఆస్తిని పొందుకునే హక్కు నాన్న బతుకుంటుండగా ఏ కొడుక్కి రాదు. నాన్న చచ్చిపోయిన తర్వాత వస్తుంది. మీరు అది హక్కు ఉంది, కానీ నాన్న ఆస్తి బతుకుంటుండగా అడగకూడదు. నాన్న ఆస్తి చచ్చిపోయిన తర్వాత బిడ్డలకే వస్తుంది, బిడ్డలు పంచుకుంటారు. కానీ బతుకుంటుండగా నాన్నని ఆస్తిని డిమాండ్ చేసేస్తారు. చూడండి, ఇవాళ మన జీవితంలో ఆత్మీయమైన మేలుకి బదులుగా శారీరకమైన మేలు కొరకు ఎంతో తిప్పలు పడతాం. ఇవాళ ఎంతమంది నిజంగా ఆత్మీయమైన మేలు గురించి ఆసక్తి కలిగి ఉన్నారు? దేవుడిచ్చే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు. ఇవాళ దేవుడు మన కొరకు ఎన్నో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు బట్టి ఎప్పుడైనా దేవుడికి థ్యాంక్ యూ చెప్పావా? దేవుడికి వందనాలు చెప్పావా? మొన్న నేను, మా వాళ్ళు అన్నారు, అయ్యగారు రండి, మేము మీటింగ్ చేసి వచ్చాం. పెద్ద మీటింగ్ చేసాం, పాస్టర్లు అందరికీ మీటింగ్ చేసాం. చల్లపల్లి చాలా అలిసిపోయాం. మేము ప్రయాణమే 2.5 గంటలు, 2.5 hours జర్నీ. 2.5 hours జర్నీ చేసి ఉదయం నుంచి వాక్యం చెప్తూనే ఉన్నా. మధ్యాహ్నం 2:30-3 గంటలకు వదిలే. దాని తర్వాత అందరికీ భోజనాలు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ చేశాను. రేపు మనం బైబిల్ కాలేజ్ ఎలా స్టార్ట్ చేయాలా, స్టూడెంట్స్ లిస్ట్ అంతా రాసి వాళ్ళతో మాట్లాడి 4:30-5 అయిపోయింది. ఇక 5 గంటలకి తిరిగి ప్రయాణం చేసి మళ్ళా విజయవాడ వస్తున్నాం. ఇంకా 2.5 గంటలు. మళ్ళా ఎంత అలిసిపోయినా నేను. నిజమన్నా మీరు? మా కుర్రోళ్ళు అన్నారు, బండిలో కూర్చున్న వాళ్ళు, అయ్యగారండి చాలా రోజులైంది కదా, క్రికెట్ ఆడదాం అన్నారు. నేను ఇది అలిసిపోయాను నేను. ఇది అమ్మగారికి తెలిసిందనుకోండి, ఆవిడ అసలు పంపించదు. కానీ ఆయన ఓకే, నెట్ ప్రాక్టీస్ చేసే నెట్లు ఉన్నాయి కదా, ఆ నెట్కి ఎంత డబ్బు కట్టాలి, 2 గంటలకి ఎంత డబ్బు కట్టాలి, ఓకే సరే అయితే. లాస్ట్ మూమెంట్లో నేను అన్నాను, సరే అన్న. ఎంతకీ మేము వచ్చాం, ఒక్క నెట్ దొరకలే. అంటే ఒకటి అన్ని బుక్ అయిపోయి ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం దొరికింది. అది ఎంత డబ్బులు అన్నారు, సరే అని అన్నాం. చాలా చక్కగా ఆడాం. దగ్గర ఒక 20-30 ప్లేయర్స్ వచ్చారు. మంచి గేము, చాలా ఆసక్తికరంగా కాంపిటీషన్తో కాంపిటేటివ్గా ఆడాం. నేను డబ్బంతా స్పాన్సర్ నేను. అరే నెట్ ఓడకనే రాదుగా. 11 అయిపోయింది. అరే ఎంతసేపు ఆడాం, 11 గంటలకి నొట్టి చేతులతో భోజనం లేకుండా ఆకలితో పంపించడం మంచిది కాదని దేశప్రభు కనికరం పొందాడు ఆ మనుషులు చూసి. నేను ఈ ఆట ఆడినటువంటి వాళ్ళందరినీ చూసి కనికరం కలిగి రండి బిర్యానీ తిందాం. అందరూ మళ్ళీ బిర్యానీ తిని ఇంటికి వెళ్ళారు. ఎందుకు ఈ విషయం నేను గుర్తు చేస్తున్నానంటే, ఆట అయిపోయిన తర్వాత ఇవాళ 2-3 రోజులు అయిపోయింది. ఇది ఎప్పుడో 20వ తారీఖు జరిగింది. అయ్యగారు భలేగా ఆడాం, చాలా బాగా జరిగింది, థ్యాంక్ యూ అని ఒకరైనా ఫోన్ చేస్తారేమో అనుకున్నాను. ఇంత డబ్బు పోయింది, నా టైం పోయింది. 2 నేను ఇంత అలిసిపోయి కూడా నేను వారు ఐక్యత కొరకు అందరం కలిసి ఐక్యతగా దేవునిలో ఎదగాలి అనే ఉద్దేశంతో అలాంటి ఎంటర్టైన్ చేయడానికి, అలాంటి ప్రోత్సహించడానికి. ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? సో దట్ ఐక్యత కోసం, యూనిటీ కొరకు. మనందరూ యవన బిడ్డలంగా దేవుని కార్యక్రమంలో కొరకు తోడ్పడని యవన బిడ్డలందరినీ ప్రోత్సహిస్తే ఒక్క థ్యాంక్ యూ రాలా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక మనిషిగా ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. దేవుడు ఎంత బాధపడతాడండి. ఇవాళ మనకి దేవుడు ఎన్ని ఆత్మ సంబంధమైన మేలు చేశాడు చెప్పండి, ఎన్ని ఉపకారాలు చేశాడు. ఆయనకి ఎందుకని థ్యాంక్ యూ చెప్పడం పోయి ఆయన దగ్గర నుంచి ఎప్పుడు వసూలు చేసుకోవడమేనా?
నాకు అది దాయిచ్చాయి, ఇది దాయిచ్చాయి. దేవుడు ఎవరో నీకు అర్థం అవ్వాలా ఇంకా. యు జస్ట్ డిమాండ్ గాడ్ లైక్ దిస్ యంగ్ బాయ్, యంగ్ సన్, యవనస్తుడైనటువంటి చిన్న కుమారుడిలాగా యు ఆల్వేస్ ఆస్క్ గాడ్. థ్యాంక్ యూ చెప్పగా పోగా ఇవాళ మీటింగ్ అయిపోయిన తర్వాత మరలా నేను బయటకు వస్తుంటే మళ్ళీ అడుగుతున్నారు, అయ్యగారు రేపు 26 మరి సెలవు ఉంది కదా, చిల్డ్రన్స్ క్యాంప్ ఏమైనా ఉందా? అది అయిపోయిన తర్వాత ఏమైనా మళ్ళా సాయంత్రం అంట మళ్ళా. నేను సరేలే నేను మళ్ళా బయటపడిపోలేదు. నేను బాగా గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మన యొక్క కృతజ్ఞతా స్తుతుల మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. ఇవాళ మన కృతజ్ఞతా స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు, హీ వాంట్స్ us to give him thanks. That's called worship. ఇవాళ వర్షిప్ అంటే అదే అర్థం. వర్షిప్ అంటే గివింగ్ హిమ్ థ్యాంక్స్. ఇవాళ ఇది కూర్చొని పాటలు పాడడం అంటే హృదయపూర్వకంగా గివింగ్ హిమ్ థ్యాంక్స్. పాట ఆయనకి పాడుతున్నాం, మనం ఆయన స్తుతిస్తున్నాం, ఆయన్ని గణపరుస్తున్నాం, దేవునికి స్తోత్రాలు అర్పిస్తున్నాం, దేవునికి స్తుతులు అర్పిస్తున్నాం. ఇవాళ చాలా మంది దేవునికి స్తోత్రం ఎందుకు చెప్తారో కూడా తెలియదు, ఎందుకు స్తుతులు చెప్తారో కూడా తెలియదు. సమ్ పీపుల్ వాళ్ళు ఏమంటారు, స్తోత్రం 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 అని బాగా అన్నావు. ఎందుకు స్తోత్రం స్తోత్రం అన్నావు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నాను అనుకో, దేనికి థ్యాంక్ యూ? యూ హెవ్ టు సే సమ్ రీజన్ ఫర్ థ్యాంక్ యూ. స్తోత్రం అంటే అర్థం ఏంటంటే ప్రైజ్ అని అర్థం. ఇంగ్లీష్లో ప్రైజ్ అని అర్థం, తెలుగులో స్తోత్రం అని అర్థం, లేకపోతే స్తుతి అని అర్థం. స్తుతి స్తోత్రం రెండు కలిపితేనే, లేక రెండు కూడా పదాలు వాడారు ప్రైజ్కి. సో ప్రైజ్ అంటే అర్థం దేవునికి స్తోత్రం అని అర్థం. స్తోత్రం అంటే అర్థం ఏంటంటే దేనికి స్తోత్రం చెప్పాలా? రెండు విషయాల గురించి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. రీజన్ నెంబర్ 1, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకుంటే ఆయన గొప్పతనాన్ని బట్టి నువ్వు స్తోత్రం చెప్పాలి. ఆయన ఏమై ఉన్నాడో, హూ గాడ్ ఈస్. డు యు నో హూ యువర్ గాడ్ ఈస్? మోస్ట్ ఆఫ్ దెమ్ డు నాట్ నో హూ దే గాడ్ ఈస్. దేవుడు ఎవరో తెలియదు, అందుకే మీ ప్రవర్తన బాగులేదు, అందుకే మీ మాట తీరు బాగుంది, అందుకే మీ జీవితం బాగుంది. ఇవాళ దేవుడు ఎవరో మనకు అర్థమైతే మన జీవిత విధానం మారిపోతుంది. దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తి ఎక్కువైపోతుంది, దేవుని కొరకు రోషం కలిగి పని చేయడానికి. సో దేవుడు ఎవరో మొట్టమొదటిగా అర్థం అవ్వాలి మనకి. యూ హావ్ టు అండర్స్టాండ్ హూ యువర్ గాడ్ ఈస్. దేవుడు ఎంత పవర్ఫుల్. అందుకనే పౌలు గారు సంఘం గురించి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఆయన ఎందుకు నిన్ను పిలిచాడో, ఆయన పిలిచినటువంటి ఆ నిరీక్షణ ఎటిదో నువ్వు గ్రహించాలా అని ప్రార్థన చేస్తాడు. అది అంశం. ఎఫెసీ సంఘానికి ఆయన ప్రార్థన చేస్తున్న అంశాలు మనం చూస్తే, నిన్ను ఎందుకు పిలిచాడు దేవుడు అది నువ్వు గ్రహించాలి. ఆయన పిలిచిన యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించి, ఇవాళ మేము ఆయన ఎందుకు పిలిచాడో విన్నాం. ఆయన మనల్ని పిలిచింది ఎందుకు? యేసుక్రీస్తుతో కలిసి జీవించడానికి, సహవాసం కొరకు పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, ఆయన సక్రియలు చేయడానికి పిలిచాడు. చాలా విషయాలు ఇవాళ విన్నాం. వై గాడ్ హెస్ కాల్డ్ us ఫర్ ద రీజన్. ఇవాళ దేవుడు ఎందుకు పిలిచాడో, ఆయన పిలుపు యొక్క నిరీక్షణ ఏంటో, ఆ హోప్ ఏంటో. అది మాత్రమే కాదు, ఆయన యొక్క మహిమైశ్వర్యము ఎటిదో, ఏమిటంట? స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం. ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు మన కొరకు గొప్ప ఐశ్వర్యాన్ని సిద్ధపరిచాడు. ఎంతమందికి అర్థం చేసుకున్నారు ఐశ్వర్యం? ఈ గాడ్ అ లాట్ ఆఫ్ ప్రాపర్టీ. పరలోకం అంతమందే, అంత ఐశ్వర్యం. ఎంతమంది దాన్ని విలువ కట్టారు? అందుకని అది ఐశ్వర్యం అన్నారు. ఏ ఐశ్వర్యం అంటే మహిమైశ్వర్యం. ఏమిటా మహిమైశ్వర్యం? ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది గ్రహించక మనం ఈ లోక సంబంధమైనటువంటి దాని కొరకు తప్ప తెప్పలపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, ప్రాకులాడుతున్నాం. ఇవన్నీ ఇస్తాడు దేవుడు. ఇది కాదు ముఖ్యం. మనం కావలసినటువంటి దాని కొరకు మనం ప్రయాసపడుతున్నావా? ఇంకా అన్నారు, ఆయన యొక్క మహత్యం ఎట్టిదో, ఆయన బలము, యేసు క్రీస్తునందు ఉపయోగించిన బలం ఏమిటో, ఆ బలము, ఆయన మహత్యం ఎట్టిదో. ఆయన మహత్యం అంటే ఆయన శక్తి, బలం అంటే ఆయన బలం, ఆయన స్ట్రెంగ్త్ అండ్ పవర్. డూ యు నో గాడ్ స్ట్రెంగ్త్? డూ యు నో గాడ్స్ పవర్? ఎంతమందికి తెలుసు ఆయన పవర్? ఎంతమందికి తెలుసు ఆయన స్ట్రెంగ్త్? అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళ దేవుడు ఎవరో మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. ఇక్కడ 2 కుమారులు ఉన్నారు, కానీ ఇద్దరికి వాళ్ళ తండ్రి ఎవరో అర్థం అవ్వను.
వాళ్ళ తండ్రికి ఉన్నటువంటి ప్రేమ ఏంటో అర్థం అవ్వాల. వాళ్ళ తండ్రి ఎంత గొప్పవాడు, అంత ఆస్తిపరుడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన వ్యక్తో. బోత్ డిడ్ నాట్ అండర్స్టాండ్. ఇద్దరికీ అర్థం అవ్వాల. అందుకని ఇద్దరు కూడా ప్రవర్తించడంలో ఇద్దరు సరిగా ప్రవర్తించాల. ఒక ఆయన డాడీ దగ్గర ఉన్నాడు, ఒక ఆయన డాడీ నుంచి దూరం అయిపోయాడు. డాడీ దగ్గర ఉన్నవాడు సరిగా లేడు, డాడీ నుంచి దూరం అయిపోయినాడు సరిగా లేడు. వాళ్ళు కొంతమంది దేవుడిని విడిచి వెళ్ళిపోతున్నారు లోకంలోకి, వాళ్ళు సరిగా లేరు. కొంతమంది దేవుడితో ఉన్నామని అంటున్నారు, మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళు సరిగా లేరు. పెద్ద కుమారుల ఇవాళ ఏ కుమారుని బట్టి దేవుడు నీ తండ్రి సంతోషిస్తాడు చెప్పండి? ఈజ్ గాడ్ హ్యాపీ విత్ యూ? డూ యూ నో ద పవర్ ఆఫ్ యువర్ గాడ్? ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగావా? దట్స్ అ ప్రాబ్లం. ఇవాళ ఆయన శక్తిని అర్థం చేసుకోకుండా మనం ఆయన్ని పూజించలేము, ఆయన ఆరాధించలేము. ఇప్పుడు కొత్త కొత్త మ్యాన్లు వచ్చారు. ఐరన్ మ్యాన్ అంటే విన్నారు ఎప్పుడైనా? ఐరన్ మ్యాన్, పవర్ఫుల్ మ్యాన్, ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ సినిమాలు కూడా తీసేస్తున్నారు. ఐరన్ మ్యాన్ మించిన లేడంట. ఐరన్ మ్యాన్, ఐరన్ పవర్ఫుల్. ఐరన్, ఐరన్ ఎంత గట్టిగా ఉంటుందో చూడండి. ఐరన్ని ఎవడైనా ఎరగొట్టగలరా? ఐరన్ ఎవడన్నా మొక్కలు చేయగలరా? ఐరన్ ఎంత గట్టిగా ఉంటుందో. పెద్ద ఇనప కండి ఒకసారి రైల్వే బద్దీని ఒకసారి చూడండి. రైల్వే బద్దీని ఇలా పెట్టి ఇలా కానండి, ఈ వల్లక. కానీ అలాంటి రైలు బద్దీ లేక అలాంటి పెద్ద ఇనుము దగ్గరికి వెళ్ళి, ఇనుమా నీకున్న పవర్, నీకున్న శక్తి ఎవరికీ లేదు అని ఇనుముని మీరు అన్నగారు అనుకోండి, ఇనుము ఏమంటుందో తెలుసా? నాకంట శక్తిమంతులు ఇంకొకరు ఉన్నారు అంట. ఎవరు? నీకంటే శక్తిమంతులు ఉన్నారా? ఉన్నారు. ఎవరు? అప్పుడు ఆ ఇనుము చెబుతుంది, నాకంట శక్తిమంతులు ఎవరో తెలుసా? ఎవరు? అగ్ని. అగ్నికున్న పవర్ ఏంటంటే, నేను ఎంత పెద్ద ఇనుము రాడ్డునైనా ఆ ఏడికి కరిగిపోతాను. మేము బిఎఫ్లో పనిచేసాం. బిఎఫ్ అంటే బ్లాస్ట్ ఫర్నెస్ అంటారు, బిఎఫ్ అంటారు, బ్లాస్ట్ ఫర్నెస్. అది స్టీల్ ప్లాంట్లో ఆ బిఎఫ్లో అనగా బ్లాస్ట్ ఫర్నెస్లో ఆ ఐరన్ ఎలా మెల్ట్ అయిపోద్దంటే ద్రవం కింద మెల్ట్ అయిపోద్ది. అది ద్రవం నీళ్ల కింద వస్తుంది అన్నమాట, ఎర్రటి నీళ్ల కింద. ఆ ద్రవాన్ని మేము స్టోరేజ్ చేస్తామన్నమాట. ఆ స్టోరేజ్ ల్యాడిల్స్ అంటారు. ఆ ల్యాడిల్ ప్రిపరేషన్ చేస్తాం. ల్యాడిల్స్లో చాలా లైనింగ్ వేసి బ్రిక్ లైనింగ్లతో పాటు మేషన్స్తో వర్క్ చేపిస్తాం. 24 గంటలు పని ఉంటుంది. ఎందుకంటే ఆ ల్యాడిల్లోనే అది స్టోర్ అవుతుంది మళ్ళీ మౌల్డింగ్ చేయడానికి. ఏ రకమైన మౌల్డింగ్ చేయాలి కనుక ఇనుము పవర్ఫుల్. అంటే ఇనుము మీద పవర్ఫుల్ ఎవరు? అగ్ని. నేను చాలా అప్పుడు అగ్ని దగ్గరికి వెళ్ళాడట. అగ్ని, అగ్ని నీ అంత పవర్ఫుల్ ఎవరు లేరు, నువ్వు చాలా పవర్ఫుల్. అబ్బా నీకున్నటువంటి శక్తి ఎవరికీ లేదు. ఎందుకు అంటున్నావు అలాగా? ఎందుకంటే ఐరన్నే నువ్వు మించి వేసేసి, ఐరన్నే నువ్వు ఏమి చేసావు? కరిగించి పాడేసావు అంటే అప్పుడు ఇనుము, ఐరన్ ఎవరు? అగ్ని చెప్పిందంట, నిజమే నేను పవర్ఫుల్లే కానీ నాకన్నా శక్తిమంతుడు ఇంకొకడు ఉన్నాడు అన్నాడు. నేను నీకంటే శక్తి ఇంకొకరు ఎవరు కొంత ఊరిగా నీలా అగ్ని అంటేనే భయం అసలు, అని మామూలు భయమా? అలాంటి అగ్నికి నీకు మించిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారా? ఉన్నారు. ఎవరాళ్ళు? దాన్ని ఏమన్నారు? నీళ్లు, వాటర్. అగ్గి కన్నా గొప్పదా వాటర్? అవును. ఆ అగ్ని ఏం చేస్తుంది? మొత్తం ఆరిపేస్తుంది, మింగి పాడేస్తుంది. అగ్ని ఏమైందిరా? అగ్ని అంతా ఆరిపోయింది అంతే. అగ్ని అంతా చల్లగా అయిపోయింది అంతే. నీరు ఎంత పవర్ఫుల్లో చూసారా? ఆ నీరు ద్వారా అగ్నిని ఆర్పేసే శక్తి. అయ్యి బాబోయ్, నీళ్ళు చాలా పవర్ఫుల్. నీళ్ళు నీకున్న పవర్ ఎవరికీ లేదు, అసలు నీకున్న శక్తి ఎవరికీ లేదు అని అంటే నీళ్ళు అన్నట. నాకన్నా శక్తిమంతుడు ఇంకొకడు ఉన్నానన్నారు. ఎవరా బాబు నీకంటే శక్తిమంతులు ఎవరనంటే అప్పుడు నీళ్ళు చెప్పిందంట, నాకన్నా శక్తిమంతులు ఎవరో కాదు, ఇక్కడ కూర్చున్న వీళ్ళే అన్నదంట. ఎవరిల్లు? మనుషులు. ఇప్పుడే డబ్బా పట్టేశాడు. నీళ్లు ఏం చేశాడు? మింగి పాడేశాడు. నీళ్ళని మింగేసే గొప్పడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా? ఆయనే మనిషి. అమ్మ బాబోయ్,
సరే, మనిషి ఎంత గొప్పోడు, ఐరన్ కన్నా గొప్పోడు, అగ్ని కన్నా గొప్పోడు, నీళ్ళ కన్నా గొప్పోడు, ఒకటి మించినోడు ఒకడంటే ఆ నీళ్ళనే మింగేసిన వ్యక్తి మ్యాన్. ఆ మ్యాన్ దగ్గరికి వచ్చి అడిగాడట, ఓ మనిషి మనిషి, నీకున్న శక్తి ఎవరికీ లేదు, నువ్వు మామూలు శక్తిమంతుడు కాదు, నువ్వు నీళ్ళనే మింగేసే వ్యక్తివట, నీళ్ళనే తాగేసే వ్యక్తివట, నీళ్ళ నీకు భయపడుతున్నాయి, నువ్వు మామూలు వ్యక్తి కాదంటే అప్పుడు మనిషి అన్నాడంట, నాకన్నా పవర్ఫుల్ ఇంకొకరు ఉన్నారు అన్నాడంట. నీకన్నా పవర్ఫుల్ ఇంకెవరు? అప్పుడు అన్నాడట, నన్ను మింగేసే మరణం ఉంది అన్నాడంట. నేను మింగేస్తుందా? నన్ను మింగేసే మరణం ఉంది, దానికి నేను భయపడదు. ఇంతకీ ఇప్పుడు పవర్ఫుల్ ఎవరు చెప్పండి? మరణం. చూసారా, మరణాన్ని మించింది ఎవరు కూడా లేరు. అప్పుడు మరణం దగ్గరికి వెళ్ళరు. ఓ మరణం, మరణం, నిన్ను మించినోడు ఎవరు లేడు, యు ఆర్ ద నెంబర్ 1, టాప్ నెంబర్ 1 పవర్ఫుల్ అంటే ఆ మరణం అనిందంట, నన్ను మింగేసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసు ప్రభు. అంటే మీకు ఏమర్థమైంది ఇంతలో? మన దేవుడు పవర్ ఏంటో మీకు అర్థం చేసుకోండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకనే ఆయన గురించి రాశారు, క్రీస్తునందు ఆయన ఉపయోగించిన బలం, ఆ వినియోగించిన బలం, ఆ బలాతీసం ఏమిటంటే క్రీస్తునందు వినియోగించిన బలం ఏమిటనంటే క్రీస్తు మరణించినప్పటికీ కూడా ఆ మరణం నుంచి తిరిగి లేపబడగలిగిన పునరుద్ధానపు శక్తి అన్ని శక్తుల కన్నా పవర్ఫుల్ శక్తి. ఆ ప్రశ్న, డూ యు నో ద పవర్ ఆఫ్ యువర్ గాడ్? మరి దేవుడి శక్తి నీకు తెలుసా? ఇవాళ దేవుని శక్తి చాలా మందికి అర్థం అవ్వక వారు సరైన భక్తులు లేరు. ఇవాళ అన్ని మొత్తం ఆటమిక్ బాంబుల కన్నా పవర్ఫుల్ బాంబు పునరుద్ధాన బాంబు. ఎందుకో తెలుసా? బాంబులు మనుషుల్ని చంపేయగలవేమో కానీ చచ్చిపోయిన మనిషిని తిరిగి లేపగలిగే పవరు పునరుద్ధానపు శక్తి. ఈరోజు వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం లాస్ట్ డేస్లో ఉన్నాం. ఇప్పుడు మీరు చూసారా, రేపో మాపో యుద్ధం ఇరాన్లో. ఆల్రెడీ మొత్తం జట్లన్నీ వచ్చేసినాయి, మొత్తం విమానాలన్నీ రెడీగా ఉన్నాయి, మొత్తం యుద్ధ విమానాలు మాత్రమే కాదు, యుద్ధ నౌకలు వచ్చేసినాయి. పెద్ద నౌక అబ్రహాం లాంటి నౌక వాళ్ళు రిలీజ్ చేసి పంపించారు అమెరికా నుంచి. ఆ నౌకలో ఉన్నటువంటి యుద్ధ సామగ్రిని చూస్తే బెంబేలు ఎత్తిపోతాయి. ఒక పక్కన ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంది. ఏ టైంలో స్ట్రైక్ అని చెప్తాడో తెలియదు. స్ట్రైక్ అనగానే ఇక దడ 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 ఒకరోజు అయిపోద్ది అనుకుంటారా యుద్ధం? అవదు. మరి ఎన్ని రోజులు పడుతుంది? స్టార్ట్ అయితే కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుంది. పరిస్థితి ఎలాగుంటుందో మీకు తెలుసా? అది ఇవాళ మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు? ఇవన్నిటిని బట్టి యేసయ్య రాకడ బహు సమీపంగా ఉంది. చిన్న కుమారుల్లా ప్రవర్తిస్తున్నావా? పెద్ద కుమారుల్లా ప్రవర్తిస్తున్నావా? నువ్వు ఏ కుమారుల్లాగా ఉన్నావు? డాడీని డిమాండ్ చేసి డాడీ దగ్గర ఉన్నాయన్నీ కావాలి నీకు, మరి ఆత్మీయమైన దీవెన అక్కర్లా. డాడీతో ఉండాలని నీకు ఇష్టం లేదు, డాడీని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోవాలని నీకు ఆసక్తి, నీ ఇష్టానుసారంగా బ్రతకాలని నీ జీవితం. ఇప్పుడు ఎంతమంది దేవుడికి ఇష్టంగా బ్రతకాలనే కోరిక కలిగి ఉన్నారు? చివరి రోజులు మా బైబిల్ చెప్తుంది, మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటారు. ఇవన్నీ వేదనకి ప్రారంభం. ఆల్రెడీ వింటున్నాం మనం భయంకరమైనటువంటి యుద్ధాలు. అమెరికాతో సాధారణంగా ఎవరు పెట్టుకోరు, పెట్టుకుంటే జరిగే పరిణామం వాళ్ళకి తెలుసు. 1941లో జపాన్ పెట్టుకుంది, మేము వరల్డ్ పవర్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు మీరని అమెరికాతో యుద్ధం చేసి, అమెరికా కూడా తిరిగి జపాన్తో యుద్ధం చేసి, ఆ యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరిగిందో తెలుసా? 4 సంవత్సరాలు జరిగింది. చివరికి అమెరికా ఏం చేసిందో తెలుసా? 2 ఆటమిక్ బాంబులు వదిలేసింది. ఒకటి జపాన్లో, హిరోషిమా, నాగసాకి. ఈ రోజుకి కూడా అంగవైకల్యంతో పుడుతున్నారు. ఇప్పటికీ 80 సంవత్సరాలు దాటిపోయి బాంబులేసి. అంటే ఆ బాంబుల ప్రభావం ఎంత భయంకరమో చూసారా? ఆ దగ్గర ఉన్నటువంటి బాంబులు, మిసైల్ అమెరికాలో వదిలితే, అమెరికాలో వదిలిన మిసైల్ భారతదేశానికి రావడానికి 28 నిమిషాలు పడుతుంది.
అంటే భారతదేశం అమెరికాకి ఎన్ని మైళ్ళు ఎన్ని కిలోమీటర్లు తెలుసా? దగ్గర దగ్గర 13,000 కిలోమీటర్లు, 13,500 కిలోమీటర్లు. 13,500 కిలోమీటర్లు కూడా 30 నిమిషాలు 25 నిమిషాల్లో వచ్చి మనం ధ్వంసం మన ఢిల్లీని అటాక్ చేయవచ్చు, మన ముంబైని ఎలా అటాక్ చేయవచ్చు, కలకడాని అటాక్ చేయొచ్చు, హైదరాబాద్ని అటాక్ చేయవచ్చు. మొత్తం ధ్వంసం అయిపోతుంది, బిల్డింగ్ల దగ్గర నుంచి అన్ని కింద. అలాంటి బాంబులు ఉన్నాయి. దేశాలు సర్వనాశనం అయిపోయాయి, వినాశనం చేసే. ఇరాన్ మీద యుద్ధం మొదలెట్టాడా, ఇక ఇరాన్ సర్వనాశనం అయిపోతున్నమాట. ఇప్పటికే పెద్ద గరానాగా గొప్పగా చెప్పినటువంటి ఆ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి బంకర్లో దాక్కున్నాడు. ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోతుందని తెలిసిపోయి ఇప్పుడు వెళ్ళి బంకర్లో దాక్కున్నాడు. ఎక్కడో బంకర్లో ఆ బాంబులు ఎన్ని వేసినా హాని జరగనటువంటి ప్రొటెక్షన్ కలిగి అండర్ గ్రౌండ్ బంకర్, శుభ్రంగా మొత్తం మెటాలిక్ బంకర్ అంటారు. ఏ బాంబు అతని హాని చేయకూడలేని ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వాళ్ళ కొడుకుకి రాజ్యాన్ని అప్పగించి, అమ్మో నేను ఇప్పుడు బయటికి వెళ్ళిపో, లోపలికి దాక్కో. ఇవాళ ఎంతమంది చచ్చిపోయి, కొన్ని వేల మంది ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు చచ్చిపోయారు. ఏంటి, ప్లే కార్డులు పట్టుకొని ధర్నా చేసిన వాళ్ళు చచ్చిపోయారు. చంపేమని ఆర్డర్ ఇచ్చి, భయంకరమైన స్థితి. కొంతమందిని పట్టుకొని జైల్లో వేశారు. ఆ జైల్లో వేసిన వాళ్ళని రేపు ఉరి తీసేస్తామని చెప్పారు. అసలు యుద్ధానికి కారణాలు ఇవన్నీ. ఉరి తీస్తాం వీళ్ళందరినీ, దగ్గర దగ్గర 850 మందిని. మీరు వాళ్ళని ఒక్కడిని ఉరి తీయండి, మీ సంగతి చూస్తానన్నాడు. అరే మా దేశం సంగతి నీకెందుకు? మా దేశం అది. మీ దేశం అంటే మీ ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని చంపేస్తారా? చాలా భయంకరమైన పరిస్థితి. మీరు అనుకుంటున్నారు ఇండియా మీద రాకపోవచ్చు అంటారా? ఎవరినో ఒకవేళ ఇండియా మీదకి వస్తే, ఇండియా మాట అంటలేదు. ఇప్పుడు ఇండియా వెళ్ళి రష్యా దగ్గర ఆయిల్ కొనేస్తుంది. ఈ రష్యా ప్రైమ్ మినిస్టర్ మొన్నే వచ్చి ఇండియా వచ్చి వెళ్ళాడు. కోపం వచ్చి ఇండియా ఇప్పుడు మళ్ళీ ఇండియన్ ఓషన్ దగ్గరికి వస్తున్నాడు. మొన్నటి వరకు గ్రీన్ ల్యాండ్ కావాలంట, అది కావాలంట, ఇరాన్ కావాలంట. ఇండియన్ ఓషన్ దగ్గర ఉన్నటువంటి, ఇండియన్ ఓషన్ అంటే మన భూమి కింద, మనం కిందన ఉంది, మన కింద దగ్గరలోనే ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నాం, ఇండియన్ ఓషన్ ఎక్కడ ఉందో తెలుసు, హిందూ మహాసముద్రం. సో ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, భయంకరమైనటువంటి ఆఖరి దినాల్లో మనం ఉన్నప్పుడు మీరు ఎలా బ్రతుకుతున్నారు అనేది ప్రశ్న. నీ దేవుడి శక్తి నీకు తెలియదు. ఆయన గొప్ప అపరిమితమైనటువంటి శక్తి, ఇన్కంపేరబుల్ స్ట్రెంగ్త్. యూ కెనాట్ కంపేర్ గాడ్ స్ట్రెంగ్త్ విత్ ఎనీథింగ్, విత్ ఎనీవన్. ఇన్కంపేరబుల్, అది అపరిమితమైన ఆయన మహాశక్తి. ఆయన శక్తిని అర్థం చేసుకున్నాం. ఇది అర్థం చేసుకుంటే డిమాండింగ్ చేస్తూ ఏమంటున్నాడో చూడండి. ఆ చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తండ్రిని అడగగా అతడు వారికి ఏం చేశాడు? ఆస్తిని పంచిపెట్టాడు. 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు ఏం చేశాడు? సమస్తమును కూర్చుకొని దూరదేశం ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల ఏం చేశాడు చెప్పండి? సో ఇతను చేసిన తప్పులేంటి చెప్పండి ఇందులో? ఇవాళ ఎలాంటి తప్పిపోయిన కుమారుల్లో మనం లేవా? ఇవాళ ఎవరిష్టాన్ని చేస్తున్నాం మనం అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇవాళ నీ ఇష్టం చేస్తున్నారా, నీ దేవుడి ఇష్టం చేస్తున్నారు? ఇవాళ మన ఇష్టం. ఆ తండ్రిని, ఆస్తిలో నాకు వచ్చి భాగమిమ్మని తండ్రిని అడుగగా ఏం అడుగుతున్నావు నువ్వు? ఇవాళ ఎంతమంది లోక సంబంధమైన విషయాలు అడుగుతున్నారు? ఎంతమంది గ్రీడీనెస్తో ఉన్నారు, అత్యాశ కలిగి జీవిస్తున్నారు? ఎంతమంది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు? నీ చిత్తం అయితే అని అడుగుతున్నారా? మన చిత్తమే అడుగుతున్నారా? నా ఇష్టమే, నాకు కావలసినవి అన్నీ ఇచ్చేయి. ఇవాళ మీరు చెప్పాలంటే దూరదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు కూడా సురక్షితం లేదు. ఇవాళ ఎయిర్ స్పేస్ మూసాడు ఇరాన్, ఎయిర్ స్పేస్ లేదు, అక్కడి నుంచి విమానాలు ఎగరడానికి లేదు. రీసెంట్గా మొన్న రాత్రి నుంచి ఇజ్రాయెల్ మీద కూడా విమానాలు ఎగరట్లేదు. ఇవాళ దుబాయ్కి కూడా విమానాలు ఎగరటం. ఆ ఎయిర్ స్పేస్ని మూసేస్తే పరిస్థితులు ఎంత ఆందోళనకరంగా ఉన్నాయో చూడండి. ఎందుకంటే మా ఎయిర్ స్పేస్ మీద ఎవరు వెళ్ళడానికి లేదు. మా గాలి మండలం, మాకున్నటువంటి టెరిటరీలో మీరు ఎగిరితే మేము కాల్చి పడేస్తాం.
అంటే ప్యాసింజర్ విమానం కూడా ఎగిరిన వీళ్ళకి భయం ఏంటంటే ఇది ఏ విమానమో తెలియదు, యుద్ధ విమానమో తెలియదు, ఏ బాంబులు వేసేస్తుంది కనుక దాన్ని బట్టి మేము స్ట్రైక్ చేయాలంటే మరి సామాన్యులు చచ్చిపోతారు. అందుకే అసలు మా దగ్గర నుంచి వెళ్ళొద్దు, చుట్టూ తిరిగి వెళ్తున్నాయి కొన్ని విమానాలు వేరే దేశాల నుంచి. అమెరికా కార్యాలయం నుంచి భారతదేశానికి ఫోన్ వచ్చింది నిన్న. ఏమన్నా తెలుసా, ఇరాన్లో ఉన్నటువంటి మీ బిడ్డల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీ ఇంట్లో అంటే మీ భారతీయులు అనే వాళ్ళు ఎవరున్నా ఇంటికి తెప్పించేసుకోండి. ఇక తర్వాత యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇక ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. అందులో భారతీయులు కూడా ఉండకుండా ఉండాలంటే మీ భారతీయుల్ని ఇంటికి తెప్పించుకోండి. అంటే మన పిల్లలు చదువుకోవడానికి దూర దేశాలకు వెళ్తే, మన పిల్లలు ఉద్యోగం చేయడానికి దూర దేశాలకు వెళ్తే వారికి కూడా సురక్షితం క్షేమం లేదని అంటే మీరు గమనించండి. ఇవాళ మన ప్రార్థనలు చాలాసార్లు మన ఇష్టం జరగాలని మనం ప్రార్థన చేస్తాం. అబ్బా నా బిడ్డను అమెరికా పంపించు, నా బిడ్డను ప్రభా ఫలానా దగ్గరికి పంపించు నాయన పంపించు. నువ్వు పంపించకపోతే అసలు దేవుడువా? ఇది మన ప్రార్థన. నీ బాధపడలేక పంపించాను. కొన్నిసార్లు మనం కోరుకున్నవి కావాలనుకుంటాం, అలా ఎప్పుడు అది మంచిది కాదు, అది నీకు మేలు కాదు, అది నీకు క్షేమం కాదు. ఈ తప్పిపోయిన కుమారుడు చేసిన ప్రార్థన అదే. ఏమని దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు, ఏమని తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు? ఐ నీడ్ వాట్ ఐ నీడ్. నాకు కావాల్సింది నాకు కావాలా, నాకు ఇచ్చేయి. ఐ డిమాండ్ యూ. బలవంతం చేస్తున్నాను నేను. అది ఎంత విచారకరమైన సంగతి అంటే ఇవాళ ఎంతమంది గ్రీడీ పీపుల్ ఉన్నారు, సెల్ఫిష్ పీపుల్ ఉన్నారు. దే బీన్ ఆస్కింగ్ ఫర్ ఓన్లీ దెమ్ సెల్ఫ్. ఇవాళ మీ ప్రార్థన దేని కొరకు చెప్పండి? ఎంతమంది స్వార్థభరితమైన ప్రార్థనలు ఉన్నాయి? ఇవాళ తప్పిపోయిన కుమారుడు ఆయన చేసుకున్న ప్రార్థన తండ్రి దగ్గర నుంచి అన్నీ సంపాదించుకొని ఏం చేశాడు చూడండి. 13 వచ్చిన కొన్ని దినములు అయిన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కోర్చుకొని దూర దేశం ప్రయాణం అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఇవాళ ఎంతమంది దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు, భక్తికి దూరంగా వెళ్ళిపోతున్నారు, వాక్యానికి దూరంగా వెళ్ళిపోతున్నారు, మందిరానికి దూరంగా వెళ్ళిపోతున్నారు, దేవుని సేవకుల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. చెప్పండి, ఇవాళ మీరు దూరంగా వెళ్ళిపోయి ఏం సాధిస్తారు? సమ్ పీపుల్ ఆర్ వెరీ ఫార్ అవే. వాళ్ళు ఏ మీటింగ్లకి రారు, వాళ్ళు ఏ కూడికలకి రారు, వాళ్ళు ఏ ప్రార్థన జీవితంలో ఉండరు. దేవునికి దూరం 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 దూరం. ఎందుకు? ఇవాళ నువ్వు లోకాన్ని ప్రేమించే కొద్ది దేవునికి నువ్వు దూరం అయిపోతూనే ఉంటావు. ఎంతమంది దేవునికి దూరం అయిపోతున్నారు? ఈ 2026 కూడా దేవునికి దూరంగానే బ్రతుకుతారు. ఇంకా దూరంగానే జీవిస్తావా? ఇవాళ ఎంతమంది ప్రార్థనకి యేసయ్యకి దగ్గరగా ఉన్నారు? ఎంతమంది వాక్యం చదువుకుంటూ యేసయ్యకి దగ్గర అవుతారు? ఎంతమంది యేసుప్రభు సువార్త ప్రకటిస్తూ యేసుప్రభుకి దగ్గరగా ఉన్నారు? ఎంతమంది యేసుప్రభుతో కమ్యూనికేట్ చేస్తూ పర్సనల్ ఇంటిమేట్ రిలేషన్షిప్ అని దేవునితో మీరు జీవిస్తున్నారు? చెప్పండి. డాడీతో ఉండడంట, డాడీకి దూరంగా వెళ్ళిపోతాడంట. డాడీతో ఉండవా? సావాసంలో ఉండవా? ఇంట్లో ఉండవా? ఇంటిని దూరంగా విడిచి వెళ్ళిపోతావా? ఏం సంతోషం అండి. ఇప్పుడు ఏం చేశాడు? అతనికి ఉన్నటువంటిదంతా కూడా ఏం చేశాడు? మొత్తం దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడంట. అతడు తన ఆస్తిని ఏం చేశాడు? దుర్వ్యాపారం వల్ల. ఇవాళ దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి ఏంటి? ఇవాళ నీకు ఇచ్చిన ఆస్తిని నువ్వు పాడు చేస్తున్నావా? దాన్ని కాపాడుకుంటున్నావా? దేవుడు ఇచ్చినటువంటి ఆస్తిని దేవుని మహిమ కొరకు వాడుతున్నావా? వ్యర్థంగా పాడు చేస్తున్నావా? అంత విచారకరమైన సంగతి. కొంతమంది దేవుడికి టాలెంట్స్ ఇస్తాడు, ఆ టాలెంట్స్ని వ్యర్థంగా ఖర్చు పెడతారు. దేవుడు చక్కగా ఇలాంటి వాయిద్యం నేర్పిస్తే, గిటార్ నేర్పిస్తే, చక్కని మ్యూజిషియన్గా చేస్తే వాడు ఎలాగెళ్ళాడు తెలుసా? బ్రాందీ కొట్లు, బార్ షాపుల్లో, పబ్స్లో వాయిస్తున్నాడు. దేవుడిచ్చిన టాలెంట్ని వాడు పాడు చేస్తున్నాడు. చాలామంది దేవుడి నీకు ఇచ్చిన బలాన్ని నువ్వు పాడు చేస్తున్నావా? దేవుడి నీకు ఇచ్చిన శక్తిని నువ్వు పాడు చేస్తున్నావా? నీ శక్తితో దేవుడిని ఆరాధిస్తున్నావా? దేవుడిని స్తుతిస్తున్నావా? ఆయన కనపడుస్తున్నావా? ఆయన మైండ్ పాడుస్తున్నావా? హృదయపూర్వకంగా దేవునికి పాటలే పాడు. కొంతమంది పాటలు పాడితే లేచి కూడా నిలబడరండి. అది చాలా భయంకరమైన తప్పు. యవనస్తులు కూడా అల్లే ముసలోళ్ళు పాపం లేగలేరా అని అంటే పోనీ వేరే. యంగ్ పీపుల్ దే కెన్ నాట్ స్టాండ్ అప్ అండ్ ప్రైజ్ గాడ్. ఇంకా కొంతమంది ఉన్నారు కనీసం చప్పట్లు కూడా కొట్టరాళ్ళు. మళ్ళీ వాళ్ళు పాటలు పాడాలి అని అనుకుంటారు. వాళ్ళకి తాళం కొట్టడం రాదేమో అనిపించింది. తాళం కొట్టడం రాదేమో, అందుకే పాపం కొట్టలేకపోతుంది. యు డోంట్ నో హౌ టు వర్షిప్ గాడ్. సిగ్గుకరమైన విషయం. దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతుల్ని ఆయన కొరకు వాడుతున్నావా? నీ దేవుడిచ్చిన ఆస్తిని పాడు చేసి దుర్వ్యాపారం వల్ల, చెడ్డ పనులు, దేవుడిచ్చిన తలాంతు, దేవుడిచ్చిన డబ్బు, దేవుడిచ్చిన ఐశ్వర్యం, దేవుడిచ్చిన జ్ఞానం,
దేవుడిచ్చిన తలాంతులు దేని కొరకు వాడుతున్నాం? అంతా పాడైపోయింది, అదంతా ఖర్చు అయిపోయింది. 15 వచ్చిన అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. ఇవాళ చాలా మందికి ఎప్పుడు అర్థమవుతుందంటే ఇబ్బందులు వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఇవాళ దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు చాలా మంది. మీరు ఎలాగున్నారో ఆలోచించుకోండి. మీరు అనుకున్న చర్చికి దగ్గరగానే ఉన్నారు, బట్ మీ ఆత్మీయమైన జీవితం దేవునికి దూరంగా ఉందా? బైబిల్ చెప్తుంది, పూర్వం మనం అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వాళ్ళం. ఇంతకుముందు మనం ఎవరు? దేవునికి దూరస్తులం. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం ఏమయ్యాం? సమీపస్తులం. ఇవాళ ఎంతమంది దేవునికి సమీపంగా జీవిస్తున్నారు? ఎంతమంది దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు? ఇవాళ మన ఇష్టాన్ని చేయడం, ఇవాళ తప్పిపోయిన కుమారుడిలో ఆ చిన్న కుమారుడిలో మనం నేర్చుకోవాల్సింది, ఆర్ యూ డూయింగ్ యువర్ ఓన్ విల్? అది ప్రమాదకరమైంది. పాపం అంటే ఏంటో తెలుసా? డూయింగ్ అవర్ విల్ ఇస్. అదేంటండి, నా ఇష్టం చేయకపోతే ఎవరి ఇష్టం చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్. నీ ఇష్టంగా చేయవచ్చు, దేవుడి ఇష్టం చేయాలి, వాక్యం ఇష్టం చేయాలి, తండ్రి ఇష్టాన్ని చేయాలి. నా దేవుడికి ఏది ఇష్టం, నా దేవుడికి ఏది ఇష్టమో అది నేను చేస్తాను. లెట్ మీ డూ దై విల్, నాట్ మై విల్. నీ చిత్తాన్ని చేస్తాను. ఎంతమంది తండ్రి చిత్తాన్ని చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు మన ఇష్టానుసారంగా బ్రతికి కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు. ఈ ఆస్తి అంతా పాడు చేసేసావు, నీ జీవితాన్నే పాడు చేసేసుకోండి, లైఫ్ని ఖతం చేసుకున్నాం. అందుకనే ఫ్యామిలీ లైఫ్లో కూడా కొంతమందికి హ్యాపీనెస్ లేదు, భార్య భర్తల్లో సఖ్యత లేదు, భార్య భర్తల్లో కూడా ఐక్యత లేదు, ఎప్పుడు డుసుం దెబ్బలాకి. ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అయిన మీరు, హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ? ఆర్ యూ లవింగ్ యువర్ హస్బెండ్? ఆర్ యూ లవింగ్ యువర్ వైఫ్? నీ తలాంతులు దేవుడిచ్చిన నీ ఆస్తి నువ్వు పాడైపోయిన తర్వాత, నీ వయసు అంతా గతించిపోయిన తర్వాత, ఇక తర్వాత నీ భర్తను నువ్వు ప్రేమించాలని, నీ భార్యను ప్రేమించాలని, మీ జీవితం నాశనం చేసుకొని పూర్తిగా జీవితం అంతా అంతమొందించిన తర్వాత, ఇవాళ భార్య భర్తలు అనేవాళ్ళు ఎంతమంది నిజంగా దేవుని సంఘంలో ప్రేమ కలిగి జీవిస్తున్నారు? పిల్లలు గమనిస్తున్నారు. ఇవాళ మన జీవితంలో ప్రేమ లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకటేనండి, దేవుడు లేడు. దేవుడికి దూరంగా ఉండడం వల్లే యు ఆర్ లూజింగ్ ద లవ్. నో లవ్, నో పీస్, సమాధానం లేదు, ఇబ్బంది. ఇవాళ ఎన్ని కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయి చెప్పండి? అంత ఖర్చు అయిపోయింది, జీవితం అంతా నాశనం అయిపోయింది. ఇప్పుడు అంత ఖర్చు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇబ్బంది పడసాగి ఆ దేశంలో కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒక నుంచి అంత చేరాను. అతను పందులు మేపుటకు తన పొలంలో వారిని పంపాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడాను, కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. ఇవాళ తప్పిపోయిన కుమారుడు గురించి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు, కానీ 2 ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. మొదటిది, హి హస్ డన్ హిజ్ ఓన్ విల్. ఆయన దేవుడి చిత్త, తండ్రి చిత్తాన్ని చేయకుండా తన ఇష్టాన్ని చేశాడు, తన ఇష్టాన్ని నెరవేర్చడానికి. తన ఇష్టానుసారంగా బ్రతికి మొత్తం ఖర్చు పెట్టేశాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పాపం ఎందుకు చేస్తారు? ఎవరైనా చెప్తారా? పాపం ఎందుకు చేస్తారు చెప్పండి? Do you know why people sin? ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మన ఇష్టం. పాపం ఎందుకు చేస్తాను చెప్పండి? భయం లేక. పాపం ఎందుకు చేస్తామో తెలుసా? వెరీ గుడ్. సిన్ ఈజ్ ప్లెజరబుల్. సిన్ ప్లెజర్ ఇస్తుంది. అది సిన్ తాత్కాలికమైన సంతోషం ఇస్తుంది, అందుకే చేస్తారు. అది క్షణికమైన సంతోషం. ఇవాళ తప్పిపోయిన కుమారుడు ఎందుకు ఇలాంటి పాపం పనులు చేశాడు? బికాస్ హీఈస్ హ్యాపీ. ఆ పనులు చేయడంలో, ఖర్చు పెట్టడంలో, అందరికి చేయడంలో అది చాలా సంతోషంగా చేశాడు. అండ్ తర్వాత ఇబ్బందులు వస్తాయని గ్రహించాలి, తర్వాత శ్రమలు వస్తాయని గ్రహించాలి. పాపం చాలా సరదాగానే ఉంటుంది, దాని పరిష్కారం తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది. దావీదు ఆ పక్కింటి అమ్మాయితో పాపం చేయడం సరదాగానే ఉంది, కానీ ఆ పక్కింటి అమ్మాయి స్నానం చేస్తానుగా చూసి ఆ పక్కింటి అమ్మాయితో పాపం చేసి ఆ సరదా తీర్చుకున్నాడు. కానీ
తర్వాత వచ్చే పరిష్కారం, తర్వాత వచ్చే పరిణామం, తర్వాత వచ్చే ఇబ్బంది. ఇవాళ సిన్ చాలా బాగానే ఉంటుంది. తప్పేని కుమార్ ఇవాళ సిన్ సో ప్లెజరబుల్. ఆ సిన్ ప్లెజరబుల్ వల్ల పీపుల్ విల్ ఎండ్ అప్ విత్ ఎంప్టీనెస్. ఏమీ లేనటువంటి స్థితిలో, అన్నీ కోల్పోయిన స్థితిలో. ఆయన సరదాగా ఉంది. అమ్మాయి కనబడిన అమ్మాయిలతో పాపం చేసేది ఎవరు? సంసన్. ఇప్పుడు ఏమైంది? మొత్తం గుండె అయిపోయింది. సింహం విరజిమ్మినట్టు ఇలాగ ఎరజిమ్ముకొని లేచేవాడంట. ఇలా ఎరజిమ్ముకొని లేదు, ఏం లేదా, ఖాళీగానే ఉన్నది గుండు. బలమంతా ఊడిపోయింది. ఎందుకు? ఇవాళ నీ ఇష్టానుసారంగా వెర్రవేగి పాపములో నువ్వు ఆటలాడితే నువ్వు ఉన్నదంతా కోల్పోతావు. నీ ఉన్న విశ్వాసాన్ని కోల్పోతావు, ఉన్న భక్తిని కోల్పోతావు, ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోతావు, ఉన్న సంతోషాన్ని కోల్పోతావు. ఎవ్రీథింగ్ యు గోట్ టు లూజ్, యు గోట్ టు క్రై. ఏడుసే పరిస్థితి. ఇప్పుడు ఏడుస్తున్నాడు తప్పేని కుమారుడు. తిండి లేదు, ఆకలి. ఇవాళ ఒక పూట ఆకలిస్తేనే మనకు బాధపడతామే. ఇవాళ ఎన్ని రోజుల నుంచి ఆకలి ఆకలి ఆకలి. పాపం పందులు తినే పొట్టు కూడా తినడానికి ఇష్టపడ్డాడంటే ఎవరైనా తింటారా? అది ఇవాళ ఆకలేసి కొన్ని దేశాల్లో, సొమాలియా లాంటి దేశాల్లోని మట్టి గెడ్డలు తినేస్తున్నారు. మట్టి గెడ్డలు ఉంటాయి కదా, ఆ మట్టి గెడ్డలు తింటున్నారు. కేక్ ముక్కల్లా ఏదో ఒకటి నవలాల, కడుపులోకి ఏదో ఒకటి వెళ్తే కొంచెం తృప్తి కలుగుతుందని. కొంతమంది రబ్బర్ సొప్పులు ఉంటాయి కదా, రబ్బర్ సొప్పులు పీక్కొని తింటున్నారు. ఆకలి ఆకలి. ఇవాళ ఈ బాధకి గల కారణం ఏంటి? ఇవాళ ఈ దౌర్భాగ్యమైన స్థితికి గల కారణం ఏంటి? నీ ఆర్థిక పరిస్థితులు శిథిలమైపోతానికి గల కారణం ఏంటి? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించావు, దేవునికి వ్యతిరేకంగా జీవించావు, నీ సొంత ఇష్టాన్ని చేశావు, నీ సొంత చిత్తాన్ని నెరవేర్చావు. ఇక్కడ మనం చూస్తే 17వ వచనం. ఇప్పుడు నిజమైన మారు మనసు అంటే అతనికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రికి అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నాను. ఇది బుద్ధి. ఇవాళ మనం అందరం తప్పులు చేస్తాం, కానీ ఎంతమందిలో మారు మనసు ఉంది? ఇవాళ ఈ కుర్రోడ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే తప్పు చేశాడు కానీ మనసు మార్చుకున్నాడు. ఇవాళ నువ్వు ఏ కుమారుల్లో ఉన్నావు? మనసు మార్చుకుంటున్నావా? నీ బుద్ధి మార్చుకుంటున్నావా? ఆ ట్రూ రిపెంటెన్స్, రికగ్నైజ్ హిస్ సిన్. అతను పాపం ఏంటో రికగ్నైజ్ చేస్తాడు అండ్ టర్న్ బ్యాక్ టు గాడ్. మళ్ళా తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. అది నిజమైన రిపెంటెన్స్. అంటే పాపాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, పాపాన్ని విడిచిపెట్టి ఎవరినైతే తండ్రిని విడిచిపెట్టాడో తిరిగి మళ్ళీ తండ్రిని కలుసుకోవడానికి వెళ్ళిపోవడం. అది నిజమైనటువంటి పశ్చాత్తాపం. ఏదైతే నువ్వు విడిచిపెట్టావో, ఏ దేవుడిని అయితే నువ్వు విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి నిజంగా మారు మనసు పొందినటువంటి వ్యక్తులు ఆ పాపాన్ని విడిచిపెట్టి మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చేస్తున్నావా? అదే చేశాడు. నేను ఆ తండ్రి వద్దకు వెళ్ళి 18వ వచనం, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను ఏం చేశాను? పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నేను యోగ్యుడను. ఇవాళ నేను అడుగుతాను మిమ్మల్ని, ఎంతమంది ఇలాంటి నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగి జీవిస్తున్నారు? ఈ కొత్త సంవత్సరంలో మీరు పాపం చేయలేదని చెప్పకండి, నేను బాగా ఉన్నాను అని చెప్పకండి. మీ తప్పులేంటో ఒప్పుకోండి, దేవుడు మీకు కనికరాన్ని ఇస్తాడు. మీ చిత్తాన్ని చేయడం మానండి. సామెతల గ్రంథంలో మనం చూస్తే, సామెతల గ్రంథంలో 20వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనంలో చదవండి ఎవరైనా. చూసారా? మొదట దొరికింది తుదకు స్వాస్యం, అది దీవెనకరంగా ఉండదు. ఇవాళ తప్పిపోయిన కుమారుడు మొదట సంపాదించుకుంది, తర్వాత ఆశీర్వాదంగా మలాలంటే ఎలా? నీ దీవెన నువ్వే పాడు చేసుకుంటావు. గలతీయులకు రాసిన పత్రిక 6:7 వచ్చిన మనం చదివితే, మన ఇష్టానుసారంగా మనం పాపం చేస్తే, చూడండి గలతీయులకు రాసిన పత్రిక 6:7 వచనంలో మనం చదివితే, గెలషియన్స్ చాప్టర్ 6:7, మోసపోకడు, దేవుడు వెక్కిరించమని. అది ఏం విత్తుతావు? నీ పరిస్థితికి గల కారణం ఏంటి? నువ్వేం విత్తవు అది కోసుకో. దేవునికి దుర్మార్గంగా బ్రతికావు కనుక ఇవాళ నువ్వు
అలాంటి భయంకరమైన ఇబ్బందులను అనుభవిస్తావు. నీ ఇష్టానుసారంగా సుఖాన్ని అనుభవించగనుక ఇబ్బందులు అనుభవిస్తావు. ఇవాళ నీ జీవితంలో నీ ఇష్టానుసారంగా నువ్వు పాపంలో ఉన్నావు కనుక ఇబ్బందులు అనుభవిస్తావు. ఇవాళ వెచ్చలివిడి జీవితానికి అలవాటు అయిపోయి కొంతమంది, తన ఇష్టానుసారంగా పాపానికి అలవాటు అయిపోయారు చాలామంది. నేను చెప్పాను ఒకరోజు, మీకు గుర్తుందో లేదో, మళ్ళీ ఒకసారి చెబుతాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్ దర్శించడానికి వెళ్తే మీసాలు కూడా సరిగా రాలేదు. ఆ కుర్రోడికి దగ్గర దగ్గర 21-22 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఆ కుర్రోడు ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. నేను వెళ్ళినటువంటి కుటుంబం అడుగుతున్నారు, ఆయన కొరకు కూడా కొంచెం ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేయడానికి దగ్గరికి వెళ్తే అంతలోకి ఆయన మంచం దిగి బాత్రూమ్కి వెళ్ళాలని, బాత్రూమ్కి వెళ్ళడానికి కాలు తీసి కాలు వేయలేకపోతున్నాడు. 21 సంవత్సరం కుర్రోడు. వాళ్ళ అమ్మ భుజం మీద చెయ్యేసి, పెళ్లి కూడా కాలేదు ఇంకా, ఆడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పటికల్లా పక్కనాడు, ఏంటి ప్రాబ్లం, ఏం జరిగింది? ఏమోనండి, ఏదో జబ్బట, ఏదో రోగం. ఇది చిన్న కుర్రోడు కదా, ఆ చిన్న కుర్రోడికే. ఆడు వచ్చిన తర్వాత నీ కొరకు ప్రార్థన చేస్తాను. దేని కొరకు ప్రార్థన చేయమని? నేను బతకాలని ప్రార్థన చేయండి, చచ్చిపోతానంట నేను. నా చిన్న వయసులోనే పెళ్ళి కాకముందే వాడు అనేక మంది అమ్మాయిలతో పడుకున్నాడు. అది ఆడికి ఎయిడ్స్. ఇప్పుడు ఇవాళ ఎయిడ్స్ చెప్పి రాదు. ఏ అమ్మాయితో కిస్ చేసావో, ఇవాళ కొంతమంది శారీరకంగా పడుకోవక్కర్లా, మౌత్ కిస్, జస్ట్ ఆ మూతిలో మూతి ఎట్టావు కనుక వచ్చేసింది జబ్బు. ఆ లాలాజలం అయిపోయింది, జీవితం కథం. నేను ఎయిడ్స్తో బాధపడుతున్న వారిని ఎంతమంది కోమాలోకి వెళ్ళి చివరి స్టేజ్లో, కొంతమంది దీర్ఘకాలం బతుకుతారు, కొంతమంది బతకరు. విరోచనాలు వచ్చినాయా, ఎన్ని బిళ్ళలేసినా తగ్గవు. ఎందుకో తెలుసా? వ్యాధి నిరోధక శక్తి పోద్ది. తద్వారా విరోచనాలు మంచి డీలా అయిపోతాడు. జ్వరం వస్తే జ్వరం తగ్గదు, ఆ జ్వరం అలాగే ఉంటూనే ఉంది. జ్వరం ఆ జబ్బు తగ్గదు మాట. ఏ జబ్బు వచ్చినా మనిషి 21 సంవత్సరం కుర్రాడు భుజం మీద చెయ్యేసి అమ్మ మీద ఈడ్చుకొని కాలు లాక్కొని వెళ్తాడంటే ఆ పరిస్థితికి దారుణం తీసేది ఏంటి? నీ ఇష్టం, స్వేచ్ఛ వచ్చింది, నా ఇష్టం. ఏం విత్తావో అది కోసుకుంటున్నావు అంతే. నువ్వు మంచి విత్తుంటే మంచి కోసుకున్నావు, నువ్వు చెడ్డ విత్తావు, ఆ చెడుకి జీతాన్ని కోసుకుంటున్నావు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. దేవుణ్ణి కనికరించమని అడుగు, క్షమించమని అడుగు. ప్రభా, ఇంకెప్పుడు అలాంటి పాపం వైపు చూడను, ఇంకెప్పుడు అలా లోకం వైపు చూడను, ఇంకెప్పుడు అలా లోక ఆశల మీద చూడను. ఇవాళ ఒకడు చర్చి మానేసి అలా మెసేజ్ పెడుతున్నాడు, ఏమని, ఎక్కడున్నావు నువ్వు? ఒక అమ్మాయితో పోనీ ఏమన్నా డిగ్రీ స్టూడెంటా, స్కూల్ స్టూడెంట్, ఇంకా జస్ట్ స్కూల్లో చదువుతున్నటువంటి కుర్రోడు ఇంకొక అమ్మాయితో ఏమనంటే మళ్ళీ చెల్లి. చర్చి మానేసి ఎందుకు మానేసా? తలనొప్పి వస్తుంది. పరిస్థితులు ఎలాగున్నాయో చూసారా? మళ్ళా మాత్రం భక్తిగా నటన. అసలైన జీవితం మాత్రం ఎక్కడున్నావు? నీకెందుకు ఎక్కడ ఉంటావు? మళ్ళీ సినిమా పాట పెట్టి చింతలో ఉన్నాను, ఏదో సినిమా పాట, ఆ సినిమా పాట అది చింత, మనకు పాటలు రావు. ఆ చింత పాట ఎట్టి ఐ ఆమ్ ఫీలింగ్ బ్యాడ్, నేను చాలా మనోవేదనలో ఉన్నాను. అప్పుడు ఆ అమ్మాయి ఇంకో మంచి పాట, జిక్కడ అక్కడ జిగ్ అక్కడ ఏదో పాట పెట్టి, ఒకసారిగా ఉండు. ఏమి కమ్యూనికేషన్ నడిచిందిరా? ఇదా అవసరమా? గుడి మానేసి, చర్చి మానేసి ఇవన్నీ అవసరమా? ఇది మన భక్తి. ఎక్కడ కలుసుకుందాం? ఎక్కడ కలుసు? వస్తావా? నువ్వు వస్తావా? ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఈ భాష మన అమ్మ అడుగుతుంది, ఎక్కడికి?
కూరగాయల మార్కెట్కి. ఎందుకంటే ఇంక అక్కడికి వెళ్ళరు కదా, వీళ్ళ మీటింగ్ పాయింట్ ఏంటంటే కూరగాయల మార్కెట్. ఇవాళ ఎక్కడికి చెడిపోతుందో మన యవ్వన బృందం. చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ ఫ్రెండ్షిప్, లవ్లు, అఫేర్లు. 21 సంవత్సరాలు కుర్రాడు, అప్పుడే అడిగాను నేను, ఏంట్రా అని అంటే, ఎంతమందితో ఏడుస్తూ ఉంటున్నాడు. చాలామంది అండి. అరే మరి నీకు భయం అనిపించలేదా? పొరదించుకోండి మాట్లాడట్లా. నేను బతకాలని మాత్రం పేదం చేయండి అంటే. ఇవాళ మనం చేయవలసిన అన్నీ చేసి ఏం విత్తుతాం అది కోస్తాం. ఇవాళ మీరు తప్పిపోయిన కుమారులకు ఉన్నారు, అన్ని తప్పులు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. గాడ్ ఈజ్ సో గ్రేషియస్. బైబిల్ చెప్తుంది, నీ పాపాలు ఒప్పుకోండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము. అమ్మా, మన పాపములు మనం ఏం చేయాలా? ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మన పనులను ఏమి చేస్తారంట? పవిత్రులుగా. ఒప్పుకోవడం. ఇవాళ ఎంతమంది మీరు ఒప్పుకోగలరు ధైర్యంగా? నేను నిజంగా పాపం చేశాను, తప్పు చేశాను, ఒప్పుకోగలరా? విడిచిపెట్టగలరా? విడిచిపెడితే నువ్వు కనికరం పొందు, విడిచిపెడతా నువ్వు ఆశీర్వదించు, విడిచిపెడితే నువ్వు దీవించబడతావు. మన రీసెంట్గా మీరు చూసారా, ఏమంటారు దాన్ని, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరికీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం అందరికీ ఎయిడ్స్ అంట. ఏంట్రా అని అంటే దాని గురించి వివరంగా రాస్తే ఏం రాశారో తెలుసా? సాఫ్ట్వేర్ హెడ్ ఉన్నాడు కదా, హెడ్ వాళ్ళ భార్య వీళ్ళందరినీ అట్రాక్ట్ చేసిందంటే వర్కర్స్ అందరినీ. ఆ వర్కర్స్ అందరు అంటే, వర్కర్స్ అంటే పనులు కాదు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ కొలీగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్. అంటే ఆ ఉద్దేశం మంచిది కాదు. ఆమెకి ఎయిడ్స్ అని తెలిసింది, అందరికీ ఎక్కించేయాలనే ఉద్దేశంతో అందరితో పడుకుందాం. అరే ఓనర్ గారి భార్య, లేకపోతే పెద్ద జమీందార్ గారి భార్య, ఆమెకి ఎందుకు అలాంటి జబ్బు ఉంటుంది, ఆమె మంచి ఆంటీ అనుకున్నారు. వెళ్ళిపోయారు అంతే, బతుకంతా నాశనం అయిపోయింది అంతే. ఇవాళ తప్పిపోయిన కుమారుడు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ఇప్పటికే సగం జీవితం నాశనం అయింది. ఇప్పటికైనా పశ్చాత్తాపడు, నువ్వు రికగ్నైజ్ చేయి. బైబిల్ చెప్తుంది కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనంలో, రికగ్నైజింగ్ యువర్ సిన్. నీ పాపాన్ని నువ్వు రికగ్నైజ్ చేయడం. కీర్తన గ్రంథం 51వ కీర్తన చూడండి 17వ వచనం మనం చూసినట్లయితే, కీర్తన 51:17 చూసారా? విరిగిన మనసే అది దేవునికి ఇష్టమైన. ఇవాళ ఎంతమంది నిజమైన విరిగిన మనసుతో, నీ మనసు విరిగిపోయి, ప్రభువా నన్ను క్షమించు, నేను ఈ లోకంలో పాపములో, చెడుగులో, అపవిత్రతలో సరదాగా జీవిస్తున్నాను, ఐఎమ్ సో సారీ లార్డ్. ఇవాళ మనం అర్థం చేసుకుంది ఏంటంటే, టెంపరీ బ్లెస్సింగ్సే కావాలా మీకు, లేక పర్మనెంట్ బ్లెస్సింగ్స్ కావాలో మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ టెంపరీ తాత్కాలికమైన ఆశీర్వాదాల కొరకు నిత్యత్వం కలిగినటువంటి ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నాం. తాత్కాలికమైన సుఖభోగాల కొరకు దేవుడిచ్చే నిత్యమైన సంతోషాన్ని పోగొట్టుకుంటున్నాం. ఇవాళ నువ్వు మారు మనసు పొందితే ఆయన కృప నీ మీద ఉండి దేవుడు నిన్ను కనికరించి మళ్ళా తన బిడ్డగా నిన్ను చేసుకోగలడు. ఆయన నిన్ను కృప చూపించగలడు. సో గాడ్స్ లవ్ చూడండి ఎంత ప్రేమ కలిగిందని అంటే, మనం చూసాం అక్కడ లూకాసు వార్తలో మనం గమనించినట్లయితే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఏమిచ్చారంటే, పరిగెత్తుకొని వెళ్ళి ఏమన్నాడు, దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూసి కనికరపడి, అది కనికరపడి వాని మెడ మీద పడి ఏం చేసి ముద్దు పెట్టుకొని, అన్కండిషనల్ లవ్. నో, ఎంత కంపాషనేట్ లవ్. ఇవాళ తండ్రి ప్రేమ మనలో ఉంటుందా? మన బిడ్డలను అలా క్షమించగలమా? మన భార్యను అలా క్షమించగలమా? మన భర్తను అలా క్షమించగలమా? మన కుటుంబ సభ్యులను అలా క్షమించగలమా? మన సంఘంలో ఉన్న బిడ్డలను అలా క్షమించగలమా? కెన్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గాడ్స్ లవ్ వెన్ పీపుల్ కమిట్ ఎ సిన్? కెన్ యూ ఫర్గివ్ దెమ్? ఇవాళ కొంతమందిలో గిల్ ఏంటంటే, వాళ్ళని క్షమించరలే, వాళ్ళని సరిగా చూడరలే, నేను ఇంతకుముందు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు నన్ను ప్రేమించారు. నువ్వు అనుకుంటున్నావు అలా. ఇవాళ చాలామంది మీలో కూడా గిలి ఉందా?
నిన్ను ఎవరు ప్రేమించాలని అనుకుంటున్నావు వాళ్ళని నిన్ను ఎక్కువ ప్రేమిస్తారు, కానీ నువ్వు అర్థం చేసుకో, బికాజ్ యూ డోంట్ టాక్ విత్ దెమ్. ఇవాళ దేవుని బిడ్డలమైనటువంటి మనం క్రీస్తు ప్రేమను మనం చూపించగలుగుతున్నామా? ఆర్ యు లవింగ్? ఇవాళ తండ్రి ఎంత ప్రేమను చూపించాడో ఇవాళ మనం ఏమంటాం తెలుసా? వాళ్ళు వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగితే నేను క్షమిస్తాను. కాళ్ళ మీద పడ్డాడా? దూరం నుంచి చూశాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఇంకా తప్పులు ఒప్పుకున్నాడా? ఒప్పుకోకుండానే మెడ మీద పడి ముద్దులాడేస్తున్నాడు. వాడ లవ్. ఇది లవ్. ఇవాళ మీకు లవ్ ఉండడం అంటే అర్థం ఏంటంటే నిజమైన దేవుని ప్రేమ, నిజమైనటువంటి దేవుని బిడ్డలంగా మనం ప్రేమ ఉంటే మన జీవితంలో క్షమాగుణం ఉంటుంది. యూ విల్ ఫర్గివ్. నాట్ ఓన్లీ ఫర్గివ్, యూ గివ్. ఏమన్నా నిజంగా నీ ఎడవ తప్పు చేసిన వాళ్ళకి ఏమి ఇస్తున్నావు నువ్వు చెప్పు? తండ్రి ఏమిచ్చాడు? చూడండి అక్కడ ఏమిచ్చాడు? ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు, ఇంకా చేతికి ఉంగరం ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, క్రోవైన దూడని తెచ్చి ఏం చేశాడు? ఇవాళ నిజంగా నేను క్షమిస్తున్నాను అని చెప్పి నీ ఎడలో తప్పు చేసిన వాళ్ళని క్షమించేవైనా గిఫ్ట్ ఇచ్చావు ఎప్పుడైనా? క్షమిస్తున్నానని చెప్పడమే గ్రేట్ అంట. డిడ్ యూ బ్రింగ్ సమ్ గిఫ్ట్? అది బట్టలు ఇచ్చాడు, ప్రశస్త వస్త్రాలు. అది ప్రేమించి నీ మీద పోలీస్ కేసు పెట్టి నిన్ను అల్లరిపాలు చేసిన వాళ్ళకి ఒక చీర కొనిచ్చావు ఎప్పుడైనా? దాట్స్ లవ్. అది దేవుని ప్రేమ. యు హావ్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడికి ఉన్న ప్రేమ ఏంటంటే ఇన్ని తప్పులు చేసిన కుర్రాడు, ఇన్ని పొరపాట్లు చేసిన కుర్రాడు నాన్నని ఎదిరించి నాన్నకి దూరం గెలిపి ఆస్తంతో దుర్వ్యాపారం చేసి పాడు చేసి వేశ్యలతో తిరిగిన కుర్రాడు తిరిగి వస్తుంటే మీరే నాన్న అయితే ఏమంటారు? ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారా సన్నాసి, ఇంకా ఏముందని వస్తున్నారా నువ్వు? మళ్ళా ఇవాళ మనలో ఉన్నవాళ్ళు క్రైస్తవులు అయితే యేసయ్య ప్రేమను చూపించాలి. అది పరిగెత్తుకొని వెళ్ళి అలా వస్తున్నారు, గుళ్ళోకి వస్తున్నారు అలాంటి వాళ్ళు అంటే వెళ్ళి నువ్వు ముద్దాడి వెళ్ళాయో కౌగులించుకున్నావా? నిన్న కోడలు అత్త దెబ్బలాడుకున్నారు. ఆ అత్త కోడలు నా దగ్గరికి వచ్చింది కేసు. ఓ పక్కన నా మీటింగ్ టైం అయిపోతుంది, కానీ ఈ కేసు సెటిల్ చేయాలా. ఆఖరికి నేను మాట్లాడి ఏం చేశానంటే లాస్ట్లో ఫైనల్ సెటిల్మెంట్లు చేసేసి ఈమెకి చెప్పాల్సింది ఆమెకు చెప్పాల్సింది అన్నీ చెప్పేసి ఇద్దరికి పేపర్ చేసేసి అప్పుడు పెద్ద ఆమెకే చెప్పాను, అత్త నువ్వు వెళ్ళి కోడల పిల్లని కౌగిలించుకోవాలి. ఆమె దానంటే ఈ మాత్రం రాదట. ఆఖరి పాపం ఏదో తెప్పలు పడి కౌగిలించుకోండి. ఇవాళ తప్పు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు డాడీ వచ్చి కౌగిలించుకున్నట్టు ఆగు అని అన్నాడు. తప్పు చేసినాడు వాడు, నాన్న కౌగిలిస్తుంటే ఏం చేయాలా? ఇవాళ ఎంతమంది నిజంగా పశ్చాత్తాపంతో ఒకరికొకరు కౌగిలించుకొని ఒకరికొకరు ఏడ్చి ఒకరికొకరు పశ్చాత్తాపం. దాట్స్ ట్రూ లవ్. ఇవాళ ట్రూ లవ్ లేదు. యూఆర్ నాట్ ఫర్ గివింగ్ వన్ అనదర్. నువ్వు అలా చేసావు కాబట్టి నేను క్షమించను. ఫర్ గివ్నెస్ లేనప్పుడు ఇంక బట్టలు ఏమి ఇస్తారు, ఇక బూట్లు ఏం కొంటారు? ఇదిగో నన్ను దయచేసి క్షమించు, ఇవాళ నీ కొరకు బిర్యానీ వండుతాను, మా ఇంటికి రా. ఎవరు వండారు? తప్పు చేసినాడు వండాడా? తప్పు చేయలేనాడు వండాడా? మీరే వండాలి. మరి తప్పు నేను చేయలేదు అన్నారు చూసారా, వాళ్ళకి మీరు బిర్యానీ పార్టీ ఇప్పించాలి. క్రొవ్విన దూడను వధించి అది మంచి మటన్ బిర్యానీ, చాక్లెటే మనం సేవించినడికి మటన్ బిర్యానీ సంగతి అది. దిస్ ఇస్ ద ట్రూ లవ్. లవ్ మీన్స్ గివింగ్ సంథింగ్. ప్రేమ ఉంటే కేవలం ఫర్గివ్నెస్, నేను క్షమిస్తున్నానని చెప్పడం మాత్రమే కాదు, ముద్దు పెట్టుకోవడమే కాదు, కౌగిలించుకోవడం మాత్రమే కాదు, గివ్ సంథింగ్. దాట్స్ హౌ యూ రికన్సైల్. ఆ విధంగా నువ్వు మరికి తిరిగి సమాధానపరచబడతావు. దట్స్ కాల్డ్ రికన్సిలేషన్. తిరిగి సమాధానపరచబడడం. ఇవాళ మీరు అలా జీవిస్తున్నారా? ఇది తప్పిపోయిన కుమారుడి కథలో.
అయితే నేను ముగించే ముందు పెద్దోడి గురించి కూడా 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ఈయనేమైనా మంచోడు అని అంటే ఈయన అంతకన్నా దద్దమ్మా. ఇంకా పెద్దోడు చిన్నోడి మీద పెద్దోడే బెటర్ అని అనుకుంటే, నిజం చెప్పాలంటే పెద్దోడి మీద చిన్నోడే బెటర్. మనం పెద్దోడు బెటర్ అనుకుంటాం, పెద్దోడు అసలు నాట్ ఎట్ ఆల్ బెటర్. ఇవాళ పెద్దోడిని పక్కన లైన్లో తీసేస్తాం, పెద్దోడు చాలా మంచోడు, ఈడే దరిద్రుడు. చిన్నోడి మీద దరిద్రుడు పెద్దోడు. మీకు తెలుసా వాళ్ళు ఎవరో తెలుసా? మీరే. ఎవరు మీరే అంటే దేవునికి దగ్గరగా ఉంటారు, మందిరానికి దగ్గరగా ఉంటారు, వాక్యానికి దగ్గరగా ఉంటారు, పాస్టర్కి దగ్గరగా ఉంటారు, అన్నీ దగ్గరగానే ఉంటారు. ఇక్కడే కూర్చుంటారు, ఇక్కడే ప్రార్థన చేస్తారు, ఇక్కడే వాక్యం అంటారు. అన్నీ బాగానే ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. ఒకసారి చదవండి, వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. వీడు పెద్దోడు చూడండి, 22వ వచనం. అయితే ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాను. చూసారా, పొలములో ఉండెను. పొలము నుండి వచ్చి చూసారా, దాసుని ఒకరు పిలిచి ఏంటిది అని అడిగాడు. క్రొవ్వైన పశువును వధించాను. చూసారా, కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. వీళ్ళు ఎంతమంది కోపపడి జలసి కలిగి ఉన్నారు చెప్పండి. చిన్నోడు వచ్చినందుకు అసూయతో రగిలిపోతున్నాడు. ఎంత భయంకరమైనటువంటి జలసి, ఎంత భయంకరమైన బిటర్నెస్ అతనికి ఉందనంటే, అతను లోపలికి వెళ్ళడానికి కూడా ఇష్టం లేదు, తన తండ్రి ఇంట్లోకి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఇవాళ ఎంతమంది ఉన్నారండి అలా? ఇవాళ కొన్ని సంఘాలు ఎందుకు అభివృద్ధి అవ్వవో తెలుసా మీకు? కొత్తోండి రానిరాలి, మారు మనసులో పొంది పాపాత్ముడు ఎవడని వచ్చాడు, ఆడొస్తే నేను రానంట, ఆమె వస్తే నేను రాను. ఈ కొత్తోడు సంఘంలో ఎప్పుడైనా జాయిన్ అవుతాడా? తప్పిపోయిన కుర్రోడు వచ్చినందుకు ఎంత సంతోషించాలా, ఆనందించవలసింది పోయి వాడు వస్తే నేను రాను, వాడు నాశనం చేసాడు మొత్తం ఇల్లంతా. అలాంటోడు నా ఇంట్లోకి వస్తే నేను రాను. బిట్టర్నెస్. ఎంతమందిలో బిట్టర్నెస్ ఉంది, ఎంతమందిలో జెలసీ ఉంది. అండ్ దిస్ ఈస్ రాంగ్. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇది చాలా చాలా తప్పు. మా ఏంటి భోజనం వండించేద్దాం, ఏంటి వండుతా అవసరం లేదురా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ప్రార్థన చేస్తారా? కంగారు పడకరా తల్లి, దేవుడు సాయం చేస్తాడు. ఏం పర్లేదు. ఇప్పుడు మిరకల్ గురించి చదువుతున్నాం. మిరకల్ మై బ్యూటిఫుల్ భోజనం సిద్ధపరచారు. ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్. సరే, వింటున్నారా మీరు? ఇవాళ ఎంతమంది పెద్ద కుమారులాగా ఉన్నారు? ఎంతమంది పెద్ద కుమారులు చెల్లెత్తానంటే ఎంతమంది ఎత్తిగలరు? ఇప్పుడు నేను పెద్ద కుమారుడు దరిద్రుడు కాదు అని చెప్పకపోతే మీరు అందరూ ఎత్తేవాళ్ళు. ముందు చెప్పేసాను నేను, కంగారు పడి. కంగారు ఎక్కువ కదా నాకు. నేను చెప్పకపోతే పెద్ద కుమారులాగా ఉంటామని అందరూ చేతులు ఎత్తేవాళ్ళు. అప్పుడు మీరందరూ దొరికిపోయేవాళ్ళు. కానీ పెద్ద కుమారుడు మంచోడు అన్నాడు. ఈ కోపం ఎందుకండి? ఎవరి మీద నీ కోపం? ఎవరి మీద కోపం పడుతున్నాడు? దేవుడి మీద కోపం పడేది, నాన్న మీద కోపం పడేది, తన కుటుంబం మీద కోపం పడేది. నేను రాను లోపలికి. ఎంత లోపల సరదా జరుగుతుంటే, బ్యాండ్ భజంత్రీలతో ఆనందం జరుగుతుంటే, మంచి డిలీషియస్ బిర్యానీ వాసన వచ్చి మంచి వంటలు వండుతుంటే లోపలికి వెళ్ళడంట, గుళ్ళోకి వెళ్ళడంట, ఇంట్లోకి వెళ్ళడంట. తండ్రితోనే ఉంటున్నాడు. జలసి. కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్నారు, ఒకడు బాగుపడితే ఓర్చుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి మీరు? ఒకడు పైకి వస్తే ఓర్చుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళే పెద్ద కుమారుడు. పైకి వస్తే ఓర్చుకోలేరు, సహించలేరు, తట్టుకోలేరు. ఇవాళ ఉదయకాలం ఒక ఉపమానం చెప్పాను నేను. ఒక తండ్రికి, ఒక డాడీ, ఒక భర్తకి, ఒక ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యలు
చాలా ప్రేమగా భార్యలిద్దరిని చూస్తున్నాడు. ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారంట. వాళ్ళు ఎదుగుతున్నారు బాగానే. దాని తర్వాత ఏమైందనంటే కొంత వయసు వచ్చే లోపలికల్లా 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వయసు వచ్చే లోపలికల్లా ఒక ఆవిడ చచ్చిపోయింది. అప్పుడు ఈ పిల్లోడిని కూడా ఇక తన బిడ్డగా చేసుకోవాలి అసలు. కానీ సమత తల్లిగా చూసారా, వాళ్ళ తల్లి చచ్చిపోతే ప్రేమించవలసింది బదులుగా ఇంకా నీ కొడుకు కన్నా ఎక్కువ ప్రేమించా. ఈయనకి భోజనం పెడుతుంది, అడిగి చల్లదన్నం పెడుతుంది. ఈయనకి సరైన బట్టలు కుట్టించట్లేదు, అడిగి సరైన బట్టలు కుట్టించు. ఈయనకి కొత్త బట్టలే లేవు. వాడు స్కూల్ చదివిస్తుంది, వీడిని స్కూల్ మానేయమనింది. పనికి పంపిస్తుంది. నాన్న కూడా ఏమంటలా. పాపం అలాగే కష్టపడి పని చేస్తున్నాడు, కర్రలు కొట్టుకొని వస్తున్నాడు, ఎంతో శ్రమ పడుతున్నాడు. ఎప్పుడు ఒక్కసారి కూడా అమ్మని కానీ నాన్నని కానీ ఇలా ఎందుకు చేసామని కూడా అనలేదు. మనసులో కూడా బాధ పెట్టుకోదు. నన్ను స్కూల్ ఎందుకు మానిపించామని కూడా అడగల. నాకు భోజనం సరిగా ఎందుకు పెట్టట్లేదని అడగల. నాకు సరైన బట్టలు ఎందుకు కొనట్లేదని కూడా అడగల. ఎంత మంచి కుర్రోడండి. ఒకరోజు అతను పని చేసుకుంటూ కష్టపడి అతను ఒక హోటల్లో భోజనం చేస్తాడు. అదే హోటల్లో, అదే చిన్న కాకా హోటల్లో ఒక జమీందారు వచ్చాడు. ఆ దారిలో వెళ్తూ ఆ జమీందారికి మనసు కలిగిందంటే ఏంటనంటే, ఈ ఊరు నుంచి ఒక యవనొస్తుని నేను తీసుకెళ్ళాలా. ఆడు చదువుకున్నాడు కాదు కావాల్సింది, నాకు బాగా కష్టపడే కష్టజీవి నాకు కావాలి అని ఎతుకుతుంటే అక్కడ ఆ కష్టజీవి కర్రల మోపు అక్కడ పెట్టి అక్కడ కాళ్ళు కడుక్కొని భోజనం చేయడం చూస్తున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి అతని టేబుల్ దగ్గర అన్నాడట, నువ్వు ఈ ఊర్లోనే ఉంటావు? అవునండి. నీకు అమ్మ ఉందా? నాకు అమ్మ లేదు, అమ్మ చచ్చిపోయింది. నాన్న ఉన్నాడా? ఉన్నాడు. నా దగ్గరికి వస్తావా? పట్టణానికి తీసుకెళ్తాను నేను. పట్టణంలో నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. నాకు పెద్ద ఫర్మ్ ఉంది, పెద్ద ఫ్యాక్టరీ ఉంది. నాకు కావలసిన వ్యక్తి ఎవరనంటే కష్టపడే నిజాయితీ పరుడు కావాలి నాకు. అతని కొరకు నేను వెతుకుతున్నాను. నేను వెతుకుతూ దారిలో ఇక్కడ ఆగాను. ఎందుకో నాకు నీ మీద మనసు కలిగింది. వస్తావా? ఆ నాన్న అడుగుతానండి. వెళ్ళి అడిగాడు. ఆ నాన్న అమ్మ అన్నారట. వాళ్ళ అమ్మ అనిందట, ఎల్రా బాబు, నీ అన్నమేనా మిగులుతుంది, వెళ్ళిపో. ఆ కుర్రాడిని పంపించేశారు. ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు. దగ్గర 5 సంవత్సరాలు ఉన్నాడు. ఎవరి దగ్గర? జమీందారు దగ్గర. ఈ జమీందారి అతని ఆస్తి కూడా ఇతనికి రాసి ఇచ్చాడట అతను చనిపోయే ముందు. ఎందుకంటే ఇతని నమ్మకత్వాన్ని చూసి. ఇప్పుడు ఫ్యాక్టరీకి ఓనర్ ఎవడంటే ఈ కుర్రోడు ఇప్పుడు ఇంత పెద్దోడు అయిపోయిన తర్వాత ఆ పెద్ద కారు వేసుకొని ఆ ఊరు వచ్చాడంట వాళ్ళ ఇంటికి. ఈ పెద్ద కారు ఎప్పుడూ ఆ ఊరికి రాలా. ఆ కారు ఆ ఊరిలో చూసి ఊరందరూ గ్యాదర్ అయిపోయారు. ఇంతకి దిగితే ఎవడు ఈ కుర్రోడిని గుర్తుపట్టట్లా. వెళ్ళి వాళ్ళ నాన్న కాళ్ళు నమస్కారం చేస్తాడంట. నానా అనగానే, బాబు ఏంట్రా ఇంత పెద్దోడు, ఏమిట్రా ఈ కోట్లేంటి, బండి ఏంటి, ఈ కారు ఏంటి? నాన్న, ఆ రోజు నేను వెళ్ళాను కదా, కష్టపడి పని చేశాను. కానీ ఆ ఓనర్ గారు నన్ను సొంత కొడుకుగా చూసుకున్నాడు. తర్వాత ఆయన చనిపోయే ముందు ఆయన ఆస్తి కూడా నా పేరును రాసేశాడు. ఇవాళ ఆ ఫ్యాక్టరీకి నేనే ఓనర్ని. నాన్న, అమ్మ, మీరు బాధపడకండి. మీకోసం మంచి ఇల్లు నేను కట్టిస్తా, మంచి బంగ్లా కట్టిస్తా. అమ్మ కోసం, నీ కోసం, అలాగే అన్నయ్య కోసం, తమ్ముడు కోసం, ఇంకొకడు ఉన్నాడుగా మరి అన్నయ్య తమ్ముడు, వాడి కోసం. ఎంత మంచి కుర్రాడు. స్థలం కొన్నాడట. కానీ ఇది పెద్ద కుమారుడిలాగా ఉందంట. ఎవరో తల్లి. ఆ తల్లి మాత్రం ఈర్షతో రగిలిపోతుంది, జలసీతో రగిలిపోతుంది. నా కొడుకేమో ఇంకా చదువుకుంటున్నాడు, వీడికి ఉద్యోగం ఇంకా రాలా, వీడు ఆల్రెడీ పెద్ద ఉద్యోగం చేస్తూ ఫ్యాక్టరీకే ఓనర్ అయిపోయాడు. తట్టుకోలేకపోతుంది. జలసి, దాన్నే జలసి అంటారు. ఇవాళ ఒకడు బాగుపడితే ఓర్చుకోలేకుండా నీ మనసు ఉందనంటే సంథింగ్ రాంగ్. జలసి, కంగారు పడిపోతుంది. ఒకరోజు ఏమైందనంటే, ఈ కుర్రోడు ఇల్లు కట్టిస్తున్నాడు. చాలా పెద్ద ఇల్లు కట్టించడానికి మంచి స్థలం అన్ని చేశాడు. ఇల్లు కట్టిస్తుండగా ఒక ఆయనకి దెబ్బ తగిలింది, అనారోగ్యం అయిపోయింది. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఇంటికి రావాల్సిన వ్యక్తి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు.
కాలేజీ నుంచి వచ్చినటువంటి కుర్రోడు ఆకలేస్తుంది నాకు అని చెప్పి ఆకలేస్తుంది అని చెప్పి ఇల్లంతా ఎతికాడు. అమ్మలేదు, నాన్న లేడు, ఇల్లంతా ఎతికాడు కానీ ఎక్కడ భోజనం లేదు. ఈడి గది ఉంది, ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినటువంటి తమ్ముడి గది ఉంది. వాళ్ళ గదిలోకి వెళ్ళి చూస్తే వేడి వేడి భోజనం పెట్టి ఉంది, దాని మీద మూత వేసి ఉంది. ఆ మూత తీసాడు, చూశాడు, మా వాడు ఇంకా రాలేదు కదా, ఆ టైం కల్లా మళ్ళీ మా అమ్మ వండుతుందిలే, గబగబా భోజనం చేసాడు. అది భోజనం చేస్తున్న ఆకారం ముద్ద తింటుండగా అమ్మ వచ్చింది. రే నువ్వెందుకు తింటున్నావురా, అక్కడ ఆ గదిలోకి ఎందుకు వెళ్ళావురా, ఏమైందమ్మా, రే తాపరా. అంతలోకే అతని నోట్లో నుంచి సొంగ కారుతుంది, అతని నోట్లో నొరగా వచ్చేస్తుంది. ఏం జరిగిందో తెలుసు. ఎంత దుర్మార్గురాలంటే ఆ తల్లి తన కొరకు ఇల్లు కడుతున్నటువంటి కుమారుణ్ణి కూడా చంపాలని ఉద్దేశంతో ఆ రోజు చేసిందేంటో తెలుసా, అన్నం వండి కూర వండి అందులో విషం కలిపి ఆ విష పదార్థమైన భోజనం ఆ కుర్రోడి ఇంట్లో పెట్టి వాడు భోజనం చేసి చచ్చిపోతాడు, పీడా విరగడైపోతాయి. నా కొడుకు నేను పెద్దోడిని అవ్వాలి కానీ ఈడేంటి, ఈడిచ్చేది మనం తినడం ఏంటి, ఈడిచ్చే ఇల్లు మనం ఉండడం ఏంటి. కానీ ఆమె అనుకోలేదు, తన ఓన్లీ వన్ సన్, తనకున్న ఏకైక కుమారుడు ఆ భోజనాన్ని తినేసి ఆడు చచ్చిపోతాడని కల్లో కూడా ఊహించలేదు. ఇవాళ ఇంకొకరిని నాశనం చేయాలని అనుకుంటే నువ్వే నాశనం అయిపోతావు. దేవుని బిడ్డలైనటువంటి మనం తప్పిపోయిన కుమారుడిలాగా ఉన్నావా? పశ్చాత్తాపడి ఎన్ని సంవత్సరాలైనా నీలో పశ్చాత్తాపం రావట్లా, ఇంకా నీలో కుళ్ళి పోలా, ఇంకా నీలో ద్వేషం పోలా, ఇంకా నీలో అసూయ పోలా, ఇంకా నీలో గర్వం పోలా. దేవుడి దగ్గరే ఉంటున్నావు, భక్తిలోనే ఉంటున్నావు, మందిరంలోనే ఉంటున్నావు. నిజం చెప్తున్నాను, నీ ఆత్మీయత అభివృద్ధి అవ్వదు, నీవు దేవుళ్ళలో ఎదగలేవు. ఆ జలసి ఇవాళ మన జీవితంలో పెద్ద కుమారుడిలాగా జలసి ఉన్నదేమో. యాకోబు పత్రికలో 3:16 మనం చదువుతాం. యాకోబు పత్రిక 3:16 ఏమని? మత్సరము వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరి. ఇవాళ మీలో మత్సరం ఉందా? అందుకే మీ జీవితంలో ఇవాళ నీచమైన కార్యాలు, ఇవాళ నేను నాశనం చేయాలనుకున్నా నువ్వే నాశనం అయిపోతావు. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు 30 మనం చూస్తే, ఈవెన్ దేర్ ఇస్ నో కంపాషన్. అయితే నీ ఆస్తి వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను ఏం చేశావు? క్రొవ్విన దూడను వధించావని బాధపడుతున్నాడు. దాన్ని ఆ కుర్రోడు వచ్చాడని చెప్పి తమ్ముడు ఎలా ఉన్నావు అని ఒక మాట అడిగాడా? ఇవాళ చాలామంది దేవుని బిడ్డలు ఇవాళ ఇంకా మీ పాపాన్ని దాచుకుంటున్నారేమో, మీ అక్రమ జీవితాన్ని దాచుకుంటున్నారేమో. ఇవాళ ఇద్దరు కుర్రోళ్ళలో ఎవరి కుర్రోళ్ళలాగా నువ్వు ఉండాలి, ఏ కుర్రోళ్ళలాగా నువ్వు ఉండాలనుకోండి. తప్పిపోయిన కుమారుడిలాగా, పెద్ద కుమారుడిలాగా, ఇంకా గర్వంతో, ఇంకా అసూయతో, ఇంకా నాన్నని ఎదిరించడంతో. ఆ నాన్నతో ఎలా మాట్లాడుతున్నాడో చూసారు 29 అందుకు అతడు తండ్రితో, ఇదిగో ఈ నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ మేరలేదు. నాన్ననేమంటున్నాడు? ఇదిగో, ఆయన పేరు ఇదిగో నాన్న అంటున్నాడా? ఇవాళ దే డోంట్ నో హౌ టు స్పీక్. కొంతమందికి మాట్లాడడం కూడా రాదు. ఇవాళ నేను ముగించే ముందు ఈ 3 పాత్రల్లో ఇవాళ మనం ఎవరిని అనుకరించాలి అని అంటే, మొట్టమొదటి మన దేవుడిని, మన పరలోకపు తండ్రిని ఆయన చూపించిన ప్రేమను మనకు ఇతరులకు చూపించాలి, ఆయన చూపించిన క్షమాపణని ఇతరులకు చూపించాలి, ఆయన ఇచ్చిన బహుమానాలు లాంటి బహుమానాలు మనం ఇతరులకు ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, తప్పిపోయిన కుమారుడి వలె మనం ఏం చేయాలా? తప్పిపోయిన కుమారుడి వలె మన తప్పులు ఏం చేసుకోవాలి? ఒప్పుకొని తండ్రి దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి.
ఒకవేళ నువ్వు అడగవా, నీ జీవితంలో ఇంకా నీ జీవితం నాశనం చేసుకొని ఇబ్బందుల్లో కూరిపో. పెద్ద కుమారుల్లాగే ఉంటావా, నీ ఇష్టం. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే చివరిగా యేసు ప్రభు చెప్పిన ఈ కథలో పెద్ద కుమారుడు ఎవరో తెలుసా మీకు? యేసయ్య దగ్గర ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ. నాన్నని గౌరవించకుండా చివరికి నాన్నని చంపేసింది ఎవరో తెలుసా? పెద్ద కుమారుడు. నాన్నని మర్డర్ చేసింది ఎవరో తెలుసా? పెద్ద కుమారుడు. ఇవాళ యేసు ప్రభుని సిలువెక్కించింది ఎవరో తెలుసా? పెద్ద కుమారుడు. ఇవాళ మనం ఇంకా గర్వం పోలేదు, ఇంకా అహంకారం పోలేదు, ఇంకా మన పశ్చాత్తాపం లేదు, ఇంకా తీర్మానం లేదు, ఇంకా క్షమాగుణం లేదు. అందరూ లేచి నిలబడి ఒకసారి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా జీవితాన్ని నేను సరి చేసుకుంటున్నాను. ఇవాళ నేను చిన్న కుమారుడిలాగా తప్పులు చేసిన వాడిని నన్ను ఒప్పుకుంటున్నాను, మరెన్నడూ చేయను. నేను నా జీవితాన్ని సరి చేసుకుంటున్నాను, చక్కపరుచుకుంటున్నాను. నన్ను క్షమించు ప్రభు. జీవితాన్ని సరి చేసుకొని ప్రభు దగ్గర చక్కపరుచుకోండి, తీర్మానం చేసుకోండి. ప్రభు దగ్గర మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఇక నుంచి నేను నమ్మకంగా జీవిస్తాను. ఎవరు ఖాళీగా ఉండకండి దయచేసి. ప్రభువా, నేను పెద్ద కుమారులాగా ఇంకా మీ దగ్గరే ఉంటున్నాను, కానీ నాలో అసూయ పోలేదు, నాలో కోపం పోలేదు, ద్వేషం పోలేదు, అసూయ పోలేదు. ప్రభువా, నేను మీరు ఎదిరించే మనసుతో ప్రభువా నాలో ఎప్పుడు ఎన్నడూ లేకుండా నా జీవితాన్ని సరి చేసుకుని చక్కపరుచుకుంటున్నాను. ప్రభు, మీలాగా నేను జీవిస్తాను. తండ్రి కుమారుని ప్రేమించినట్లు నేను కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి, క్షమాగుణం కలిగి, ఇతరులకి సహాయం చేసే గుణం కలిగి, ఇచ్చేవాడిగా నన్ను సిద్ధపరచు. అందరూ ప్రార్థన చేసుకోండి. మీ జీవితాల్ని ప్రభు దగ్గర చక్కపరుచుకోండి, తీర్మానంలో నడిపించుకోండి. ముగింపు ప్రార్థన రతన్ రాజు గారు చేస్తారు. సెలవు తీసుకోండి. ప్రార్థన చేసుకున్న ఒక నిమిషం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు తన దాసుని నిలబెట్టి మన ఆత్మీయమైన స్థితి ఎలాగుంది, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, మనం దేవునికి ఎంత సమీపస్తులుగా ఉన్నామో, దేవుని దుఃఖపరిచి దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవుణ్ణి మనం డిమైండ్గా కాకుండా దీనులుగా తగ్గించుకొని, ప్రభు నీ చిత్తమే జరగాలి ప్రభు, ఎప్పుడైనా మనం అడిగామా ప్రభు, నాకు అది ఇది కావాలని అడుగుతున్నానని ప్రభు నీ మాట నేను వింటానని మనం ఎప్పుడైనా దీనులుగా విరిగి నలిగిన హృదయం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసామా? ఒక్కసారి మనం పరీక్షించుకొని ఒక్క నిమిషం మనం తగ్గించుకొని ప్రార్థన చేసుకుని నోరు తెరిచి ప్రార్థన చేసి ఎంతసేపు తన దాసులు ఎంతో చక్కని విలువైన అమూల్యమైన మాటలను మనకు అందించి మన జీవితాలు వెలిగించబడాలని, మనం ఇంకా నూతన పరచబడాలని, ఇంకా క్రీస్తు స్వారూప్యులకు రావాలని, మన సంఘములో ఉన్న వారు ఇంకా అభివృద్ధి చెందాలని, మన ఆత్మీయమైన జీవితము ఇంకా ఉన్నతమైన మెట్టులోకి వెళ్ళాలని దేవుడి రాత్రి తన దాసుల్ని నిలబెట్టుకొని ఎంతో అద్భుతమైన విషయాలను మనకి తెలియపరిచారు. నిజమే ప్రభువా, మేము కూడా నాయన మీ సన్నిధిలో ఎంతో దూరంగా వెళ్ళిపోతున్నాం. నాయన మీకు కనిపించుకోకుండా నాయన మా దగ్గర ఉన్న ప్రభా ఉన్నదంగా మాకు బలమని, మా శక్తి అని, మాకు జ్ఞానం ఉందని మేమేదో విర్రవీగుచున్నాం ప్రభా. ఏమీ లేదు ప్రభా, అంతా శూన్యమే ప్రభా. మమ్మల్ని క్షమించమని ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం నాయన. నిజమే ప్రభా, ఆ తప్పిపోయిన కుమారుడు ప్రభా తన ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఈ రోజు నాయన నీకు దూరంగా వెళ్ళిపోతున్నాం. ప్రార్థన కోటాలు పోగొట్టుకుంటున్నాం ప్రభావ, నీతో సహవాసాన్ని పోగొట్టుకున్నాం ప్రభావ. నాయన మీ దైవ సాగులతో మంచి సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాం. వాక్యంలో ప్రభా సహవాసం పోగొట్టుకుంటున్నాం. ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం ప్రభావ. లోకంలో ఉన్న వాటి వైపు పరుగులెత్తి నాయన ఎన్నో మారు మీకు దూరంగా పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి ప్రభావ. నాయన అయితే ప్రభా చిన్న కుమారుడు తను చేసింది తప్పని తను గ్రహింపుకు వచ్చింది, తనకు బుద్ధి వచ్చింది, తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఈ రోజు నాయన మేము చేసింది సరైనది కాదని, మా జీవితం మేము సరిగ్గా లేదని, మేము చేసే పనులు సరైనవి కాదని, మా మాటలు సరివి కాదని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఒక మంచి సమయాన్ని మీరు ఈ రాత్రి మాకు ఇచ్చారు ప్రభావ. నిజమే ప్రభావ, ఆ తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తప్పుడు తెలుసుకుని తండ్రి దగ్గరికి తిరిగి ప్రభావ పశ్చాత్తాపడి నిజమైన మారు మనసు పొందాడు ప్రభావ.
నిజాన్ని తెలుసుకున్నాడు ప్రభా. తను చేసింది తండ్రికి ఎంతో వ్యతిరేకంగా చేశాను, తన తండ్రిని ఎంతో దుఃఖ పెట్టానని తనకు అర్థమైంది ప్రభా. ఈ రోజు కూడా ప్రభా నీ వాక్యానికి మేము వ్యతిరేకంగా నీ సన్నిధికి నీ మాటకు ఎన్నిసార్లు ఎదురు చెప్పాం ప్రభా, ఎన్నిసార్లు మా సొంత చిత్తాన్ని చేసాం ప్రభా. నిజమే ప్రభా, అనేక సార్లు నీ మాట వినుకోకుండా మా జీవితంలో ఎన్నో నష్టాలు పోయినాం, ఎన్నో సార్లు ప్రభా దుఃఖానికి వేదనకు గురైనప్పటికీ ప్రభా నాయన కఠినమైన మనసు కలిగి తండ్రి మేము మీ సన్నిధికి రాకపోతే ఎన్నిసార్లు దూరంగా వెళ్ళిపోయాం ప్రభా. అయినా నువ్వు మమ్మల్ని ప్రేమించావు ప్రభా. ఆ చిన్న కుమారుడికి తప్పు ఒప్పుకోలేదు ప్రభా. అలా దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటా తండ్రి వెళ్ళి అతని మీద కొన్ని బుద్ధి పెట్టుకుని ప్రశంస వస్త్రాలు ఇచ్చి, ఉంగరం తొడిగి, చెప్పులు ఇచ్చి నన్ను మంచి విందు చేశాను. నిజమే ప్రభా, ఈ రోజు మా పట్ల తప్పు చేసిన వారికి నిజమే నీ దాసు చేతుడు ఒక గిఫ్ట్ ఇచ్చి వారి ప్రేమతో ఇంటికి పిలిచి భోజనం పెట్టి, అదే నిజమైన క్షమాపణ, నిజమైన పశ్చాత్తాపము, నిజమైన ప్రేమ, నిజమైన దేవుని ప్రేమ మేము చూపించే వారు అవుతామని ఈ రోజు మాకు తెలియపరిచారు. మంచి సత్యాలను మీరు మాకు ఇచ్చారు. నిజమే ప్రభావ, మేము కూడా ఇతరుల పట్ల ప్రేమతో నిజమే నాయన తండ్రి గిఫ్ట్ ఇచ్చాడు ప్రభావ, బహుమానం ఇచ్చాడు ప్రభావ. తను తప్పు చేసినా కూడా ప్రభావ తను క్షమించి నిజంగా క్షమించానని గుర్తుగా ఒక మంచి బహుమానాన్ని ఇచ్చాడు ప్రభావ. నేను ఈ రోజు కూడా మేము ఒకరి పట్ల ఒక ప్రేమ కలిగి, క్షమాగుణము కలిగి ప్రభావ ఉండడానికి సహాయం చేయండి. ఆ పెద్ద కుమారుడు వాళ్ళే ప్రభావ కోపపడి ఇతరుల పట్ల ద్వేషం పెంచుకునే వారిగా, నైనా ప్రేమ లేని వారిగా మేము ఎన్నడూ ఉండవద్దు ప్రభావ. నైనా మీరు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభావ, ఈ రాత్రి ప్రభావ మీ దాసుని నిలబెట్టుకుని మమ్మల్ని ఇంకనూ ప్రభావ మేము ఎక్కడ మా జీవితంలో నీకు దూరంగా ఉన్నాము, మా జీవితం ఇంకైనా చేదైన వేరు మిమ్మల్ని దుఃఖ పెట్టేది మీ యొక్క సేవకు కానీ మీ పరిచర్య కానీ మీ నామానికి అక్కడ అవమానపరుస్తున్నాము నైనా మమ్మల్ని క్షమించండి ప్రభా. నాయనా మా సొంత చిత్తము కాదు ప్రభా, నీ చిత్తం జరిగించేవారుగా చేయండి. ఎప్పుడు మేము డిమాండ్ గా కాదు ప్రభా. నాయనా మేము దీనులుగా నీ సన్నిధులు ప్రభా, నీ చిత్తం ఉంటే సహాయం చేయమని ఎప్పటికప్పుడు ప్రభా మేము ప్రతి దినము నీ సన్నిధులు నైనా దీనులుగా నీ వాక్య ప్రకారంగా, వాక్యానుసారంగా ప్రభా, వాక్య ప్రకారంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. ఎక్కడ ప్రభా గర్విష్ఠులు కాదు, అహంకారులు కాదు, కోపిష్ఠులు కాదు నాయన, ఎక్కడ మేము ఉండలేదు ప్రభా. నాయన మీరే పరలోకాల్లో ఉన్న దేవుడి వైపుని కూడా తగ్గించుకున్నారు కదా ప్రభా. ఇంకా మేము ఎంతగా తగ్గించుకోవాలి ప్రభా. నేల మట్టుకు వంగి ప్రభా అబ్రహామునికి సాగిలు పడినాడు కదా ప్రభా, ఎంతగా తగ్గించుకున్నాడు ప్రభా. తండ్రి అలాగే మేమందరం తగ్గించుకోగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని నువ్వు బలపరిచినందుకు కొరకై వందనాలు నాయన, నన్ను బలపరిచినందుకు కొరకై నీకు వందనాలు, నా జీవితంలో ఒక నూతన కార్యం చేస్తున్నందుకు కొరకై నీకు వందనాలు. ఇంకా నాలో నాయన నీకు చేదైన వేరు ఎక్కడైనా ఉంటే దయతో నన్ను క్షమించి, నిజమే ప్రభా మేము ఇతరుల పట్ల ప్రేమ చూపించి వాళ్ళకు ఒక మంచి బహుమతి ఇచ్చి ప్రభా వారిని ప్రేమతో ప్రభా మీరు ఎలాగా మమ్మల్ని ప్రేమించారో మేము కూడా ఇతరులను అలాగా ప్రేమించు వారిగా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. పెద్ద కుమారుని వలే కాకుండా ప్రభా నిజమైన పశ్చాత్తాపము ప్రభా, నిజమైన ప్రభా వీరికి నలిగిన హృదయం కలిగి ప్రభా మేము ఒకరి ప్రేమ కలిగి మీతో మంచి సహవాసం కలిగి నేను ఎన్నడూ ప్రభా మీ యొక్క మీటింగులు కానీ, ఆరాధనలు కానీ, సహవాసాన్ని కానీ ఎక్కడ మేము దూరంగా ఉండకుండా ప్రతి రోజు ప్రభా, ప్రతి విషయంలో ప్రభా మీతో మంచి సహవాసము కలిగి మీ వాక్య ప్రకారంగా ప్రభా, వాక్యానుగుణంగా ప్రభా, వాక్యానుసారంగా ప్రభా మేము బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. ఇదిగోనైనా ఇక్కడ మీ దాసురాలు ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ దాసుని ప్రభా ప్రేమతో ఆహ్వానించుకొని వారి సంఘములు ఉన్నవారు ఇంకను ప్రభా వాక్యములను, ఆత్మీయమైన జీవితములను ఎదగాలని ఆశతో ప్రభా ఈ రాత్రి ఏర్పరిచి కోటాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ రాత్రి విత్తబడిన వాక్యం మా అందరి హృదయంలో ఫలింపచేసి తండ్రి మీ నిజమైన పశ్చాత్తము వీరికి నలిగిన హృదయం కలిగి దీనులుగా నీ పాద సన్నిధులు ఎక్కువగా మీతో సహవాసం చేసి నిజమే ప్రభా పరిస్థితులు ఎంతో ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాం. ఇలాంటి సమయంలో మేము ఎలాగున్నామో మమ్మల్ని పరీక్షించుకోవడానికి ఈ రాత్రి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ వాక్య ప్రకారం మమ్మల్ని సరి చేసుకుని దిద్దుకొని నీ సన్నిధిలో వీరికి నలిగిన హృదయం కలిగి తండ్రి ప్రతి దినము నీ మాట విని నీ చిత్త ప్రకారంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలం మనందరినీ తోడే ఉండి కాపాడు. ఆ తండ్రి ప్రేమను చూపించిన మనందరినీ సిద్ధపరిచి అటు దీవెన కృప అందరి మీద అనుగ్రహించి తోడు ఉండి సహాయం చేయను కాక. ఆమేన్.